హేర్ మీ లవర్స్ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వన్ పీస్ రెడ్ మూవీ పైన ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయమని అయితే అడిగారు. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మూవీ ఎక్స్ప్లెనేషన్ అంటే ఖచ్చితంగా వీడియో చాలా లెంగ్తీగా ఉంటుంది. బట్ ఐ ప్రామిస్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో గైస్ ఇది. ఖచ్చితంగా ఒక 1 hour ఉండొచ్చు. సో రియల్లీ ఇది చాలా హార్డ్ వర్క్ అయినప్పటికీ మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తే అండ్ ఆల్సో ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే కనుక ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ నేను చాలా చేస్తాను. సో ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి మూవీ స్టార్టింగ్ లో వన్ పీస్ వరల్డ్ యొక్క సిచ్యువేషన్ అయితే చూపిస్తారనమాట. ప్రెసెంట్ నడుస్తుంది ద గ్రేట్ పైరేట్ ఎరా అనమాట. అంటే రాజర్ ఎగ్జిక్యూషన్ తర్వాత స్టార్ట్ అయిన పైరేట్ ఎరా. సో ఈ టైంలో పైరేట్స్ అందరూ కూడా ఐలాండ్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేస్తూ ప్రజలందరినీ దోచుకుంటూ వాళ్ళకి తినడానికి ఫుడ్ అనేది ఏమీ లేకుండా కంప్లీట్గా ప్రతి దానిని డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. దీనివల్ల ప్రజలందరూ కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించాల్సిన మరీన్స్ కూడా పైరేట్స్ని ఆపకుండా వాళ్ళు ప్రజల్ని రక్షించకుండా వరల్డ్ గవర్నమెంట్ని అలాగే సెలెస్టియల్ డ్రాగన్స్ని రక్షిస్తూ అయితే ఉంటారు. సో జస్టిస్ చేయాల్సిన వాళ్ళే జస్టిస్ చేయకుండా వదిలేశారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది ఎలా అయిందంటే పైరేట్స్ వచ్చి ఐలాండ్స్ అన్నింటినీ దోచుకుంటూ ఉంటున్నారు అండ్ వాళ్ళని కాపాడటానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. సో ప్రెసెంట్ ప్రపంచంలో ఉన్న పీపుల్ అందరూ కూడా ఒక్కళ్ళపైనే వాళ్ళ యొక్క హోప్ అయితే ఉంచుకున్నారు. ఇట్స్ నన్ అదర్ దాన్ ఊతా. ఎస్ గైస్, ఈ ఊతా అనబడే ఈ గర్ల్ పైనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హోప్ పెట్టుకుంటారనమాట. అండ్ తనే ఈ మూవీలో ద మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్. అయితే ఈ మూవీ మొత్తం కూడా ఈ ఊతా ఎవరు, అలాగే ఈ ఊతా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ సఫరింగ్ నుంచి అలాగే ఈ డిస్ట్రక్షన్ నుంచి ఈ కరప్షన్ నుంచి ఎలా కాపాడుతుంది, అసలు తన గోల్ ఏంటి, అలాగే అసలు తను ఏం చేయబోతుంది, అలాగే ఏం చేసింది, కంప్లీట్ కూడా తన చుట్టూనే ఈ స్టోరీ అనేది రివాల్వ్ అవుతూ అయితే ఉంటుంది. సో మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ నుంచే అసలు మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంట్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీన్ షిఫ్ట్ చేసి స్ట్రా హ్యాట్ పైరేట్స్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. ప్రెసెంట్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా ఒక లైవ్ కాన్సర్ట్కి అటెండ్ అవ్వడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు అనమాట. ప్రెసెంట్ మనం చూసుకుంటే సిచ్యువేషన్ ఒక లైవ్ కాన్సర్ట్ అయితే జరగబోతుంది గైస్. వరల్డ్ మొత్తం కూడా ఆ కాన్సర్ట్ని అయితే చూడబోతుంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఈ ట్రాన్స్పాండర్ స్నేల్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు, ఇవి ఈ లైవ్ టెలికాస్ట్ అయితే చేస్తుంది అనమాట వరల్డ్ మొత్తం. సో ఒక కాన్సర్ట్ జరగబోతుంది. కాన్సర్ట్ అంటే ఒక మ్యూజిక్ షో లాంటిది. సో అండ్ ఆ కాన్సర్ట్ని కండక్ట్ చేయబోయేది ఇట్స్ నన్ అదర్ దాన్ ఊతా. ఊతా ఒక మంచి సింగర్ అనమాట. సో తను ఒక లైవ్ కాన్సర్ట్ని డిజైన్ చేసింది వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడటానికి. సో ప్రెసెంట్ స్ట్రా హ్యాట్స్ కూడా అక్కడికి వెళ్ళడానికే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఈ లైవ్ కాన్సర్ట్ వచ్చేసరికి ఎలిజియా అనబడే ఒక ఐలాండ్లో అయితే జరుగుతుందన్నమాట. ఈ ఎలిజియా అనే ఈ ఐలాండ్ మీదనే ఈ కాన్సర్ట్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఈ ఐలాండ్ నుంచి వరల్డ్ మొత్తం కూడా ఈ కాన్సర్ట్ అనేది లైవ్ టెలికాస్ట్ అయితే అవ్వబోతుంది. సో ప్రెసెంట్ స్ట్రా హ్యాట్ క్రూ మొత్తం కూడా ఈ ఎలిజియా అనబడే ఈ ఐలాండ్కి అయితే వెళ్తారనమాట. వాళ్ళు అక్కడికి అరైవ్ అయిన వెంటనే ఈ కాన్సర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడే ఊతాని ఫస్ట్ టైం అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. తను వెంటనే ఒక సాంగ్ అయితే పాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తారు గైస్. ముందే చెప్తున్నా ఈ మూవీ మొత్తం కూడా చాలా సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. రియల్లీ చాలా అమేజింగ్ అయితే ఉంటుంది మ్యూజిక్. సో డెఫినెట్లీ ఒకసారి మూవీ చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఈ సాంగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే లూఫీ వెంటనే ఊతా ముందుకి జంప్ చేసి వచ్చేస్తాడు అనమాట. సో దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఐ మీన్ ఆ కాన్సర్ట్కి వచ్చిన ఆడియన్సే కావచ్చు, అలాగే మన స్ట్రా హ్యాట్ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే లూఫీ ఎందుకు తన దగ్గరికి వెళ్ళాలో ఎవరికి అర్థం కాదు. సో లూఫీ ఊతా దగ్గరికి వెళ్ళిన వెంటనే లూఫీ ఊతా వైపుకు చూసి, హే నువ్వు నన్ను గుర్తుపట్టావా, నేను నీకు గుర్తున్నానా అని అడుగుతాడు అనమాట. సో స్టార్టింగ్ ఊతా తనని గుర్తుపట్టదు, బట్ లూఫీ ఫేస్ చూసిన వెంటనే తనకు గుర్తుకొస్తుంది. వెంటనే వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకుంటారనమాట. సో ఇది చూసి మొత్తం అందరూ షాక్ అయిపోతారు. అసలు తను ఒక పైరేట్తో ఎలా మాట్లాడుతుంది, ఒక పైరేట్కి తనకి కనెక్షన్ ఏంటని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అనమాట. ఈవెన్ స్ట్రా హ్యాట్ పైరేట్స్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ సాంజీ, జోరో వీళ్ళు కూడా అడుగుతారు, లూఫీ నీకు తను ఎలా తెలుసు, తను నీకు ఎలా పరిచయం అని అడిగినప్పుడు లూఫీ ఊతాని వాళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ తనకి ఊతాకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి చెప్తాడు అనమాట. సో లూఫీ ఇలా అంటాడు, ఊతా నా చిన్నప్పటి స్నేహితురాలు, తను షాంక్స్ డాటర్ అని చెప్తారనమాట. దాంతో ఒక్కసారిగా మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే మనం షాంక్స్ని చూసుకుంటే షాంక్స్ ఒక పైరేట్, ఇంకా చెప్పాలంటే తను ఒక ఎంపరర్. సో తను ఒక స్ట్రాంగెస్ట్ పైరేట్. ఊతాని చూసుకుంటే ఊటా ఈ వరల్డ్ వైడ్ గానే తను ఒక మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ. తన యొక్క సాంగ్స్ వల్ల వరల్డ్ మొత్తం కూడా తను చాలా పాపులర్గా అయితే మారిపోయింది. సో ఈ ప్రపంచం మొత్తంలో కూడా ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిన ఊతా ఒక పైరేట్ యొక్క డాటర్ అనే విషయం తెలిసేసరికి ప్రతి
ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు అనమాట. అండ్ ఈ విషయం వరల్డ్ గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. సో దాంతో ఒక్కసారిగా వరల్డ్ గవర్నమెంట్ మొత్తం అప్రమత్తం అయితే అయిపోతుంది అనమాట. ఈ లైవ్ టెలికాస్ట్ ని వరల్డ్ మొత్తం చూస్తున్నారు కాబట్టి ఇదే టెలికాస్ట్ ని 5 ఎల్డర్స్ కూడా చూస్తూ ఉంటారు మేరీ జోవా నుంచి. అండ్ వాళ్ళు కూడా ఈ విషయం వినగానే షాక్ అవుతారు అనమాట. సో మేము విన్నది నిజమే అనమాట, తను నిజంగానే రెడ్ హెయిర్ షాంక్స్ యొక్క కూతురు అనమాట. సో తనని ఖచ్చితంగా ఎలాగైనా ఆపాలి, లేకపోతే తను వరల్డ్ గవర్నమెంట్కి ఒక బిగ్గెస్ట్ థ్రెట్ లాగా అయితే మారుతుందని వాళ్ళు అయితే అనుకుంటారు. సో ఎందుకంటే ఇక్కడ మనం ఊతాని చూసుకుంటే తను చాలా పాపులర్ అయితే అయిపోయింది, వరల్డ్ వైడ్గా తను ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిపోయింది. సో తను గనక ఒక రెబెలియన్ స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా వరల్డ్ గవర్నమెంట్కి ఒక బిగ్గెస్ట్ థ్రెట్గా అయితే ఉంటుంది. సో అందుకనే ఎల్డర్స్ అందరూ కూడా ఎలాగైనా సరే ఊటాన్ని క్యాప్చర్ చేయాలి అని డిసైడ్ అయితే అవుతారు. సో దాంతో నేవీకి ఆర్డర్స్ అయితే ఇస్తారనమాట, వెంటనే వెళ్ళి తనని క్యాప్చర్ చేయమని. అండ్ ఇక్కడే మనకి అకాయినోని కూడా చూపిస్తారు. అకాయినో కూడా నేవీ మొత్తాన్ని కూడా డిప్లాయ్ చేస్తాడు ఎలిజియా ఐలాండ్కి ఊతాన్ని క్యాప్చర్ చేయడానికి. ఇక్కడ మనం చూసుకుంటే అడ్మైరల్స్ కూడా వెళ్తారు, లైక్ కిజరు కావచ్చు అండ్ ఆల్సో ఫుజితోరా కూడా అక్కడికి వెళ్తారు అనమాట. సో ఈ ఇద్దరు అడ్మైరల్స్ కూడా వెళ్తారు. సో అడ్మైరల్స్ కూడా వెళ్తున్నారు అంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ మిషన్ ఈజ్. సో తను పట్టుకోవడం అనేది వరల్డ్ గవర్నమెంట్కి ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. సో దీంతో మరీన్స్ అందరూ కూడా ఈ ఎలిజియా ఐలాండ్కి అయితే బయలుదేరతారు అనమాట. ఇది ఇలా జరుగుతూ ఉండగా మరలా సీన్ షిఫ్ట్ చేసి మనకి ఈ లైవ్ కాన్సర్ట్ దగ్గరికి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇలా ఊతా అండ్ లూఫీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా కొంతమంది పైరేట్స్ అయితే ఊతాని కిడ్నాప్ చేయడానికి అయితే వస్తారనమాట. సో అందరూ కూడా షాక్ అయిపోతారు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ప్రశాంతంగా ఒక కాన్సర్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. బట్ అదే టైంలో పైరేట్స్ వచ్చేసరికి వీళ్ళందరూ కూడా భయపడిపోతారు అనమాట. అండ్ వెంటనే లూఫీ అండ్ స్ట్రా హ్యాట్ కూడా ఊతాని ఆ పైరేట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళతో ఫైట్ చేస్తూ అయితే ఉంటారు. బట్ ఊత వెంటనే లూఫీతో మీరు ఇలా ఫైట్ చేయమాకండి, మీరు ఇలా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ కూడా నా సాంగ్స్ వినడానికి వచ్చారు అని అయితే చెప్తారు అనమాట. అయితే వీళ్ళందరూ కూడా షాక్ అవుతారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వీళ్ళందరూ నేను కిడ్నాప్ చేయడానికి వచ్చారు, నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి వీళ్ళు అడిగితే అప్పుడు ఊతా అంటుంది కంగారు పడమాకండి, వీళ్ళని కిడ్నాప్ చేయడానికి రాలేదు, నా పాట వినడానికి వచ్చారని చెప్పి అంటుంది అనమాట. అన్నప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి పైరేట్స్ కూడా ఊతాతో అంటారు, మేమేమి నీ మ్యూజిక్ వినడానికి రాలేదు, మాకు మ్యూజిక్ కంటే ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి, అదే మనీ. సో మేము నిన్ను కిడ్నాప్ చేస్తే నీ ద్వారా మేము చాలా డబ్బులు సంపాదించవచ్చు, అందుకనే మేము నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చామని అయితే చెప్తారనమాట గైస్ రియల్లీ. అండ్ ఆల్సో అక్కడ మనం చూసుకుంటే బిగ్ మామ్ పైరేట్స్ కూడా వచ్చారు, ఎందుకంటే ఊతాని తీసుకువెళ్ళి బిగ్ మామ్ దగ్గర పెడదామని వీళ్ళందరూ కూడా డిసైడ్ అవుతారనమాట. సో అందుకనే బిగ్ మామ్ పైరేట్స్ కూడా ఊతాని కిడ్నాప్ చేయడానికి అయితే వస్తారనమాట. సో ఇక సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుంది. సో వెంటనే ఊతా అంటుంది, అయితే మీరేం కంగారు పడమాకండి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అని వెంటనే తను పాట పాడటం మొదలెడుతుంది గైస్. వెంటనే తను ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ని అయితే యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది, తన యొక్క సింగింగ్తో తను పవర్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటుంది గైస్. అండ్ తనకు ఒక ఆర్మర్ అయితే వస్తుంది, రియల్లీ చాలా అద్భుతంగా ఉంటుంది. తనకి ఈ ఆర్మర్ రాగానే అక్కడ ఉన్న ప్రతి పైరేట్తో తను ఫైట్ చేసి వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తుంది గైస్. రియల్లీ ఖచ్చితంగా ఇదొక డెవిల్ ఫ్రూట్ పవర్ అయి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. తనకున్న పవర్స్ని యూస్ చేసి తనని కిడ్నాప్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క పైరేట్ని కూడా అటాక్ చేసి వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో అందరూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని క్యాప్చర్ చేసిన వెంటనే ఈ లైవ్ కాన్సర్ట్ అనేది మరలా స్టార్ట్ అవుతుంది, మరలా కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ తర్వాత ఊత స్ట్రా హ్యాట్స్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. సో తను వచ్చి లూఫీతో మాట్లాడుతుంది, ఎలా ఉన్నావు లూఫీ, నువ్వు నీ ఫ్రెండ్స్ని ఇంకా నాకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా అని చెప్పి అనేది అడుగుతుంది. సో లూఫీ వెంటనే తన యొక్క క్రూని ఊతాకైతే ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. అండ్ ఊత లూఫీతో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడే లూఫీ అండ్ ఊత వాళ్ళిద్దరి యొక్క పాస్ట్ని మనకి చూపిస్తారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే లూఫీ అండ్ ఊతా వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు ఈస్ట్ బ్లూలో ఉండే ఫూషా విలేజ్లో అయితే కలుస్తారనమాట. సో మనం ఊతాని చూసుకుంటే ఊతా రెడ్ హెయిర్ పైరేట్స్తో పాటు ఈ ఫూషా విలేజ్కి అయితే వస్తుందన్నమాట. అండ్ అరౌండ్ అదే టైంలో లూఫీతో తనకి పరిచయం ఏర్పడుతుంది. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఒకరితో ఒకళ్ళు పోటీలు పడుతూ అయితే ఉంటారు గైస్ రియల్లీ. సో వాళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకళ్ళు పోటీలు పడుతూ ఉంటారు, అలాగే మంచి ఫ్రెండ్స్గా అయితే ఉంటారనమాట. సో మనకి వాళ్ళ పాస్ట్ని అయితే చూపిస్తారు, వాళ్ళిద్దరు ఎలా కలిశారు, ఎక్కడ కలిశారు అనే విషయం గురించి. అండ్ ఈ పాస్ట్ ఎండ్ అయిపోయిన వెంటనే ఊతా లూఫీతో అంటుంది, లూఫీ షాంక్స్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని అడిగితే లూఫీ అంటాడు, లేదు షాంక్స్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని లూఫీ అయితే చెప్తాడు. అప్పుడు వెంటనే ఊతా లూఫీని అడుగుతుంది, మరి షాంక్స్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలియనప్పుడు స్ట్రా హ్యాట్ అనేది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఊతా అయితే లూఫీని అడుగుతుంది. అప్పుడు లూఫీ చెప్తాడు, ఇది షాంక్స్ తను ఫోషా విలేజ్ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు దీన్ని నాకు అప్పగించి వెళ్ళాడని అయితే చెప్తాడనమాట. అండ్ ఊతా లూఫీతో అంటుంది, లూఫీ ఇక్కడ నుంచి నువ్వు పైరేట్గా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి నాతో పాటే ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని లూఫీని అయితే అడుగుతుంది అనమాట.
లూఫీకి అర్థమైపోతుంది ఊతా ఏం చెప్పాలనుకుంటుందో. దాంతో లూఫీ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ ఊతా మరలా అడుగుతుంది, లూఫీ నేను చెప్పేది వింటున్నావా, నువ్వు ఎక్కడే ఉండిపోవచ్చు కదా, నువ్వు పైలట్గా ఉంటాం మానే అని లూఫీతో అయితే అంటుందన్నమాట. దాంతో లూఫీ అంటాడు, ఇలా చూడు ఊతా, చిన్నప్పటి నుంచి పైలట్గా ఉండాలన్నది నా డ్రీమ్, ఇప్పటికిప్పుడు నేను నీకోసం దాన్ని నేను వదులుకోలేను, నేను ఎలాగైనా పైలట్ అవ్వాల్సిందే అని చెప్పి లూఫీ అయితే ఊతాతో అంటాడు. దాంతో ఊతా వెంటనే సీన్ రివర్స్ అయింది అన్నట్టు తన క్యారెక్టర్ని మార్చేసి చెప్తుంది, ఇలా చూడు లూఫీ, నేను నిన్ను పైరేట్ అవ్వనివ్వను అని చెప్పి అయితే అంటుంది అనమాట. సో దాంతో స్ట్రా హెయిర్ పైరేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు, అసలు తను ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థం కాదు. అండ్ వెంటనే వాళ్ళు ఊతా దగ్గరికి వచ్చి మాట్లాడే లోపు ఊతా వాళ్ళని అటాక్ అయితే చేస్తుంది. దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా అలర్ట్ అయితే అవుతారు. అండ్ వెంటనే ఊతా తన యొక్క పవర్స్ని యూజ్ చేసి అక్కడున్న స్ట్రా హెయిర్ పైరేట్స్ అందరినీ కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. స్టార్టింగ్లో తను కిడ్నాప్ చేయడానికి వచ్చిన పైరేట్స్ని ఎలాగైతే క్యాప్చర్ చేసిందో అదేవిధంగా ఈ స్ట్రా హెయిర్ పైరేట్స్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. అదే టైంలో తను లూఫీని కూడా క్యాప్చర్ చేయాలి అని అనుకుంటుంది. బట్ అదే టైంలో ట్రఫాల్గర్ లా అండ్ బర్తలోమియో వీళ్ళిద్దరూ కూడా వచ్చి లూఫీని అక్కడ నుంచి సేవ్ చేసి తీసుకువెళ్ళిపోతారు అనమాట. సో దాంతో లూఫీ ఎస్కేప్ అయిపోతారు. బట్ స్ట్రా హెయిర్ పైరేట్స్ మాత్రం ఊతా యొక్క పవర్స్ కారణంగా అక్కడే క్యాప్చర్ అయిపోతారు. సో దాంతో ఊతా అంటుంది, కంగారు పడమాకంటే నేను వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను, ఇక మనం మన కాన్సెప్ట్ని మరలా కంటిన్యూ చేద్దాం అని ఉంటుంది. దాంతో కాన్సెప్ట్ అనేది మరలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే టైంలో మనం చూసుకుంటే లా అండ్ బర్తలోమియో వీళ్ళిద్దరు కూడా లూఫీని పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. లూఫీకి అర్థం కాదు, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తాను అడుగుతారు అనమాట. అందుకు లా చెప్తాడు, ఇలా చూడు, నీకు ఊతా యొక్క పవర్స్ గురించి నీకు అర్థం కావట్లేదు, ఇక మనం ఉన్న సిచ్యువేషన్ నీకు తెలియట్లేదు, తన యొక్క పవర్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మనం తనని ఎదిరించలేము, తనని ఎదిరించడానికి మనం ఏదో ఒక ప్లాన్తో రావాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక మనం బర్తలోమియో చూసుకుంటే తను లూఫీ మీద ఒక బ్యారియర్ని అయితే యూజ్ చేస్తాడు, ఎందుకంటే తను లూఫీని ఎంత అడ్మైర్ చేస్తాడో మనందరికీ తెలుసు. సో లూఫీకి ఎటువంటి ప్రమాదం రాకూడదు అని తన యొక్క బ్యారియర్ టెక్నిక్స్ని యూజ్ చేసి తన యొక్క బ్యారియర్ పవర్స్ని యూజ్ చేసి లూఫీని ప్రొటెక్ట్ చేస్తూ అయితే ఉంటాడు అనమాట. గైస్ ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఊతాకి పైరేట్స్ అంటే ఇష్టం లేదు. సో తను ఎలాగైనా సరే పైరేట్స్ అందరినీ కూడా డిస్ట్రాయ్ చేసి తను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటుంది. సో దానికోసం పైరేట్స్ అందరినీ కూడా తను క్యాప్చర్ చేయాలనుకుంటుంది. అదే టైంలో లూఫీ వెళ్ళేసరికి లూఫీ కూడా పైరేట్గా ఉంటాం మానేసేయి అని చెప్పి లూఫీ రిఫ్యూజ్ చేసేసరికి స్ట్రా హెయిర్స్ అందరినీ కూడా తను క్యాప్చర్ చేసింది. లూఫీని కూడా క్యాప్చర్ చేసే టైంలో లా అండ్ బర్తలోమియో వీళ్ళిద్దరు కూడా వచ్చి లూఫీని సేవ్ చేస్తారనమాట. అండ్ ఇది ఇలా జరుగుతూ ఉండగా ట్రఫాల్గర్ లా, బర్తలోమియో అండ్ లూఫీ వీళ్ళ ముగ్గురు కూడా అండ్ వీళ్ళతో పాటు మన బెప్పో కూడా ఉంటాడనమాట. ట్రఫాల్గర్ లా యొక్క క్రూలో ఉండే ఒక బేర్ గాయ్, మనకి ఆల్రెడీ తెలుసు దాని గురించి. సో వీళ్ళిద్దరు కూడా ఉంటారు, తను కూడా ఉంటాడు ఇక్కడ. సో వీళ్ళు నలుగురు కలిసి వెళుతూ ఉండగా వాళ్ళకి ఒక ఓల్డ్ మ్యాన్ అయితే కనబడతాడు. అంటేనే వాళ్ళని పిలుస్తాడు. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని వాళ్ళు అడిగితే అతను చెప్తాడు, నేను ఈ ఎలిజియా ఐలాండ్ యొక్క ఫార్మర్ రూలర్ అని అయితే చెప్తాడు అనమాట. సో అంటే అర్థమవుతుంది కదా, ఈ ఎలిజియా ఐలాండ్కి ఒకప్పుడు తను కింగ్ లా అంటాడు అనమాట. సో చెప్పాలంటే కింగ్ అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఊతాకి ఏమైంది, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతాడు అనమాట. లూఫీ ఆ ఓల్డ్ మ్యాన్ అయితే అడుగుతాడు. దాంతో ఓల్డ్ మ్యాన్ ఊతా యొక్క పాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఈ విధంగా చెప్తాడు. మనం ఊతాని చూసుకుంటే తను కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్ లో ఒంటరిగా వదిలేయబడింది అనమాట. సో అప్పటి నుంచి ఈ ఓల్డ్ మ్యానే ఊతాని పెంచుతాడు, తనని పెద్ద చేస్తాడు. అండ్ తనకి ఊతాకి చిన్నప్పటి నుంచి ఒక మంచి సింగర్ అవ్వాలి అనే గోల్ అయితే ఉంటుంది. బట్ ఆ ఐలాండ్ లో ఊతా అండ్ ఈ ఓల్డ్ మ్యాన్ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఐలాండ్లో వాళ్ళిద్దరు మాత్రమే ఎందుకున్నారు ఇవన్నీ మనకి ముందు రివీల్ అవుతుంది అనమాట. సో ప్రెజెంట్ చూసుకుంటే వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు ఈ ఐలాండ్లో. సో దాంతో ఊతా చిన్నప్పటి నుంచి చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతుంది. తను ఒక మంచి సింగర్ అయినా కూడా తన యొక్క వాయిస్ని, తన యొక్క సాంగ్స్ని ఎవ్వరికీ వినిపించలేదు, ఎందుకంటే ఐలాండ్లో కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అంటే ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ ఐలాండ్ యొక్క బీచ్లో తిరుగుతూ ఉండగా కొన్ని ట్రాన్స్పాండర్ స్నేల్స్ అనేవి ఆ ఐలాండ్కి కొట్టుకొస్తాయి అనమాట. సో ఈ ట్రాన్స్పాండర్ స్నేల్స్ ద్వారా తను ఈ వరల్డ్ మొత్తానికి కూడా తన యొక్క సాంగ్స్ని వినిపించవచ్చు. సో దాంతో అప్పటి నుంచి ఊత ఆ ట్రాన్స్పాండర్ స్నేల్స్ని యూజ్ చేసి వరల్డ్ మొత్తం కూడా తన యొక్క సాంగ్స్ లైవ్ టెలికాస్ట్ చేసి వినిపిస్తూ అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఊత ఈ వరల్డ్ మొత్తం కూడా చాలా పాపులర్గా మారింది. తన యొక్క సాంగ్స్ కానీ, తన యొక్క వాయిస్ కానీ ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ వాళ్ళందరూ కూడా ఊతకి కనెక్ట్ అయిపోతారు. సో వాళ్ళందరూ కూడా ఊతతో ఎంత కనెక్ట్ అవుతారంటే వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క సఫరింగ్స్ని వీటన్నిటినీ కూడా ఊతతో షేర్ చేసుకుంటారు. ఇక మనం చూసుకుంటే ఈ ట్రాన్స్పాండర్ స్నేల్ ద్వారా ఊత ఈ వరల్డ్ మొత్తానికి కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఊతతో మాట్లాడతారనమాట, కనెక్ట్ అయ్యి. సో ఈ విధంగా ఈ ప్రపంచం గురించి, ఈ ప్రపంచంలో జరుగుతున్న డిస్ట్రక్షన్ గురించి, వీటన్నిటి గురించి తను తెలుసుకుని తను ఎంత బాధపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచం మనం ఆల్రెడీ చూసాం,
ఈ మూవీ స్టార్టింగ్లో వన్ పీస్ యొక్క సిచ్యువేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ యొక్క సఫరింగ్ అనేది ఊతాకి తెలిసి తను చాలా బాధపడుతుంది. తను ఎలాగైనా సరే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, వీళ్ళందరికీ ఈ సఫరింగ్ అనేది లేకుండా, ఎలాంటి యుద్ధాలు లేకుండా, ఎలాంటి వైలెన్స్ అనేది లేకుండా ఒక ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ వరల్డ్ని క్రియేట్ చేయాలి అని ఊత అయితే డిసైడ్ అవుతుంది అనమాట. సో తను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాటిస్తుంది, నేను ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను, ఖచ్చితంగా ఎవ్వరూ కూడా యుద్ధాలు చేయకుండా, ఎలాంటి బాధ అనేది లేకుండా నేను ఈ ప్రపంచంలో ఒక మంచి ప్రపంచాన్ని సృష్టిస్తాను, ఒక న్యూ ఏజ్ని స్టార్ట్ చేస్తాను అని ఊత అందరికీ ప్రామిస్ చేస్తుంది అనమాట. సో అందుకనే మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే వాళ్ళందరూ అంటారు కదా, వాళ్ళందరూ కూడా ఊత పైన హోప్స్ పెట్టుకుంటారు. ఊత ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుంది అండ్ అక్కడ మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఊత పైన నమ్మకం అయితే పెట్టుకుంటారు అనమాట. సో అలా ఆ వరల్డ్ మ్యాన్ ఊత యొక్క పాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా మధ్యలోనే ఊత వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది. ఎస్ గైస్, ఊతాకి అర్థమైపోయింది ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తన యొక్క పాస్ట్ని రివీల్ చేస్తున్నాడు అనే విషయం తనకు అర్థమైపోతుంది. సో దాంతో వచ్చి తను ఇంటరప్ట్ చేస్తుంది అండ్ వెంటనే లూఫీ ఊతను అడుగుతారు, అసలు ఊత నీకు అసలు ఏమైంది, నువ్వు రెడ్ హెయిర్ ట్యాంక్స్ పైరేట్స్లో ఉండేదాన్ని కదా, నువ్వు ఎందుకని ఇలా మారిపోయావు, ఏం చేస్తున్నావు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దాంతో ఊత అంటది, ఇలా చూడు లూఫీ, నువ్వు ఇక మారవు కదా, నాకు అర్థమైపోయింది. సో ఇక నీలాంటి వాడు నేను సృష్టించే ఈ కొత్త ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఇప్పుడే డిస్ట్రాయ్ చేసేస్తాను అని చెప్పి వాళ్ళపైన అటాక్ చేస్తుంది గైస్. అండ్ వెంటనే ట్రఫాల్గర్ లా తన యొక్క డెవిల్ ఫ్రూట్ని యూజ్ చేసి లూఫీని అలాగే అక్కడ ఉన్న బర్తలోమియోని వీళ్ళిద్దరిని కూడా అక్కడ నుంచి టెలిపోర్ట్ అయితే చేసేస్తాడనమాట. సో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. బట్ బెప్పో ఇరుక్కుపోతాడు అనమాట. సో ఊతా చేసిన అటాక్ వల్ల బెప్పో ఒక చిన్న బేర్ లాగా అయితే మారిపోతాడు. దాని కారణంగా తన యొక్క పవర్స్ని తను యూజ్ చేయలేడు. అండ్ ఇక వీళ్ళ ముగ్గురు ఎస్కేప్ అయిపోగానే వాళ్ళిద్దరిని కూడా తీసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అండ్ లూఫీకి ఏం అర్థం కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఊత తనపైన అటాక్ చేస్తుంది, ఎలాగైనా తను తెలుసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ వెంటనే ఇటువైపు కనుక చూస్తే ఊత ఎలాగైనా వాళ్ళందరినీ పట్టుకోండి అని చెప్పి తన దగ్గర ఉన్న తన చుట్టూ ఉన్న తన యొక్క ఆర్మీకి ఆర్డర్స్ అయితే వేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తారు. అండ్ ఊత మళ్ళీ తన యొక్క కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తుంది. అక్కడ ఆ ఫైట్ ఎండ్ అయిపోగానే మళ్ళీ ఈ కాన్సెప్ట్ అనేది రీస్టార్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇదంతా జరుగుతూ ఉండగా మనకి ఇంకొక సీన్ అయితే చూపిస్తారు. ఇక్కడ CP9 ఏజెంట్స్ అయితే మనం చూస్తాం కదా, మనకి CP9 ఏజెంట్స్ గుర్తున్నారా మీకు, లూచి కావచ్చు, కాకు కావచ్చు, బ్లూనో కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. మనకి బ్లూనోని అయితే చూపిస్తారు. దాంతోపాటు కోబీ అండ్ హెల్మెప్ అని కూడా చూపిస్తారు. వీళ్ళని చూస్తే కనుక వీళ్ళు స్వర్డ్ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళు, గార్ప్ క్రియేట్ చేసిన ఈ స్వర్డ్ ఆర్గనైజేషన్ చెందిన వాళ్ళు. సో కోబీ అండ్ హెల్మెప్ బ్లూనోని అయితే చూసి CP9 ఏజెంట్స్ ఎక్కడ ఏం చేస్తున్నారు అని అయితే అడుగుతాడు. అండ్ బ్లూనో కూడా సరే మా సంగతి పక్కన పెట్టు, స్వర్డ్ ఏజెంట్స్ ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అనమాట. బట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఊత యొక్క ప్లాన్ అనేది జరగకుండా చూడటానికి వస్తున్నారు. అసలు ఊత ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంది, కానీ దాన్ని ఎలా సృష్టించబోతుంది, దానికోసం తను ఏం టెక్నిక్ని యూజ్ చేయబోతుంది అనేది ఇక్కడ ఇంకా మిస్టరీగానే ఉంది. సో ఎలాగైనా తను అనుకున్నది ఆపేయాలి, దీనివల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ప్రపంచమే డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళందరూ కూడా ఇక తనను ఆపడానికి వస్తున్నారు, ఈ మరీన్స్ కావచ్చు ఎవరైనా కానీ. అండ్ ఇక మనం చూసుకుంటే కోబీ, హెల్మెప్పో అండ్ బ్లూనో వీళ్ళ ముగ్గురు కూడా చేతులు కలిపి ఎలాగైనా సరే ఊతని క్యాప్చర్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటారనమాట. అండ్ వెంటనే మన కోబీ బ్లూనోతో అంటాడు, నువ్వు గేట్స్ని యూజ్ చేయగలవు కదా, నీ డెవిల్ ఫ్రూట్ని, నీ డెవిల్ ఫ్రూట్ పవర్స్తో నువ్వు వాటిని యూజ్ చేసి నన్ను ఇక్కడ నుంచి వెంటనే కాన్సర్ట్ జరుగుతున్న చోటుకి తీసుకువెళ్ళు అని చెప్పి తనైతే అడుగుతాడు. బట్ తను అంటాడు, నేను ఇప్పుడు ఈ పవర్స్ని పబ్లిక్గా నేను యూజ్ చేయలేను అని చెప్పి తనైతే అంటాడనమాట. బట్ ఎనీహౌ వాళ్ళ పవర్స్ని యూజ్ చేసి అక్కడ లైవ్ కాన్సర్ట్ జరుగుతున్న చోటుకైతే వస్తారనమాట. అండ్ వాళ్ళకి వచ్చేసరికి మనం చూసుకుంటే ఈ స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరినీ కూడా ఊత క్యాప్చర్ చేసి ఉంచింది అక్కడ, మనందరూ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వాళ్ళందరూ అక్కడ క్యాప్చర్ దాని నుంచి అలా బయటపడాలో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ మనం ఊతాని చూసుకుంటే ఊత తన యొక్క పవర్స్ని యూజ్ చేసి వాళ్ళని క్యాప్చర్ చేసింది. ఊత యొక్క పవర్స్ చూసుకుంటే అది ఏదో కాదు, మ్యూజిక్. అంటే తను మ్యూజిక్నే తన పవర్గా యూజ్ చేయగలదు. సో మన కోబీ వచ్చి మన బ్రూక్తో చెప్తాడనమాట, నువ్వు ఎలాగైనా ఒక సాంగ్, తను ఒక లైన్ చెప్తాడు, ఒక సాంగ్లో ఒక మ్యూజిక్ ఒక నోట్ అయితే చెప్తాడనమాట. సో నువ్వు దీన్ని పాడు, ఇది పాడితే నువ్వు ఇక్కడ నుంచి మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్తాడనమాట. సో వెంటనే బ్రూక్ కోబీ చెప్పినట్టే చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోతారు. సో కోబీ స్ట్రా హ్యాట్స్ని ప్రొటెక్ట్ చేసి అక్కడ నుంచి మరలా వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఇక్కడ ఎస్కేప్ అయిన ప్రతి స్ట్రా హ్యాట్ కూడా ఊత యొక్క ప్లాన్ని ఎలాగైనా ఆపాలి, ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి, దానికోసం ఒక సొల్యూషన్ని కనిపెట్టడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ వెంటనే కోబీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన వెంటనే కోబీ ఈ లూఫీ, లా అండ్ బర్తలోమియో వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికైతే వస్తాడనమాట. అయితే ఇక్కడ కోబీ బయటికి రాగానే తను లూఫీతో ఇలా అంటాడు అనమాట, లూఫీ నేను నీకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి అయితే అంటాడు. సో దాంతో
కోబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రపంచం అనేది రియల్ వరల్డ్ కాదు, మనం అందరం కూడా ఊతా తన యొక్క డెవిల్ ఫ్రూట్ తో క్రియేట్ చేసిన ఒక ఇల్యూజన్ లో ఉన్నాము అని చెప్తాడు అనమాట. సో ఇక్కడే మనకి ఊతా డెవిల్ ఫ్రూట్ యొక్క పవర్స్ అనేవి రివీల్ అవుతాయి. ఊతా డెవిల్ ఫ్రూట్ వచ్చేసరికి సింగ్ ఫ్రూట్ అనమాట. ఈ సింగ్ ఫ్రూట్ ద్వారా ఊతా తన యొక్క సాంగ్ తో ఒక ప్రపంచాన్ని సృష్టించి, ఒక ఇల్యూజనరీ వరల్డ్ ని సృష్టించి తన సాంగ్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ వరల్డ్లో ట్రాప్ చేయగలదు. మనం స్టార్టింగ్లో ఊతా యొక్క పాస్ట్లో కనుక మనం చూసుకుంటే ఊతా ఈ ప్రపంచంలో బాధలు లేని ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించాలి అనేది తన డ్రీమ్. సో దానికోసం తన యొక్క పవర్ని యూజ్ చేసి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ఇందులో ట్రాప్ చేయాలని తనైతే డ్రీమ్ చేస్తుంది అనమాట. సో అదే ఈ ఊతా యొక్క ప్లాన్. బట్ ఇక్కడే ఒక మెయిన్ ప్రాబ్లం అయితే ఉంది. కోబీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ వరల్డ్ అనేది ఒక డ్రీమ్ వరల్డ్ లాంటిది అనమాట. సో ఊతా నిద్రపోతే ఈ డ్రీమ్ వరల్డ్ అనేది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. తను మేలుకొని ఉండటానికి వేక్ రూమ్స్ అనబడే ఒక టైప్ ఆఫ్ మష్రూమ్స్ అయితే తింటూ ఉంటుంది అనమాట. సో వీటి కారణంగా తను కేవలం 2 గంటల సేపు మాత్రమే తను బ్రతుకుండగలుగుతుంది. సో తను నిద్రపోకుండా ఉండటానికి వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో దాని కారణంగా తను 2 గంటల తర్వాత తను చనిపోతుంది. ఒకవేళ ఊతా కనుక చనిపోతే ఈ డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయిన ప్రతి ఒక్కరు పర్మనెంట్గా అక్కడే ఉండిపోతారు. ఇక వాళ్ళు రియల్ వరల్డ్కి తిరిగి వెళ్ళలేరు. సో ఇక రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది మరి వీళ్ళు ఇక్కడ క్యాప్చర్ అయితే అంటే, ఎవరైతే ఊతా యొక్క సాంగ్ని విన్నారో వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు రియల్ వరల్డ్లో. అండ్ వాళ్ళ యొక్క సోల్స్ అనేవి ఈ డ్రీమ్ వరల్డ్లోకి వచ్చి క్యాప్చర్ అయిపోతాయి అనమాట. సో ఒకవేళ ఊతా చనిపోతే ఈ రియల్ వరల్డ్కి ఈ డ్రీమ్ వరల్డ్కి మధ్యన ఉన్న కనెక్షన్ అనేది తెగిపోతుంది. దాంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పర్మనెంట్గా క్యాప్చర్ అయిపోతారు. జస్ట్ ఆ కాన్సర్ట్కి వచ్చిన వాళ్ళే కాదు, ఈ ప్రపంచంలో ఈ ట్రాన్స్పాండర్ స్నేల్స్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, అంటే ఊతా సాంగ్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయిపోతారు. రియల్ వరల్డ్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, బట్ వాళ్ళ సోల్స్ అనేవి ఈ డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయిపోతూ అయితే ఉంటాయి. సో దీని నుంచి ఎలాగైనా బయటపడాలి. మనకు 2 అవర్స్ టైం మాత్రమే ఉంది. ఈ 2 అవర్స్ టైం తర్వాత ఊతా చనిపోతుంది. తను కనుక చనిపోతే ఇక పర్మనెంట్గా మనం ఎక్కడే క్యాప్చర్ అయిపోవాలి. సో ఈ 2 అవర్స్లో మనం ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేయాలి అని అయితే కోబీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఆల్సో కోబీ లూఫీతో చెప్తాడు, నేను స్ట్రా హ్యాట్ క్రూ మొత్తాన్ని కూడా విడిపించాను అండ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి వెళ్ళారు అని అయితే రివీల్ చేస్తాడు అనమాట. సో ఇది అయిపోగానే ఇక్కడ నుంచి సీన్ షిఫ్ట్ చేసి మనకి స్ట్రా హ్యాట్ పైరేట్స్ యొక్క క్రూని మనకు చూపిస్తారు. సాంజీ, జోరో, నామి, బ్రూక్, చాపర్, వీళ్ళందరూ రాబిన్, వీళ్ళందరూ కూడా మనకి అక్కడ కనబడతారు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ సమస్యకి సొల్యూషన్ కనిపెట్టడానికి వెళ్తారు. ఇక మనం చూసుకుంటే కోబీ స్ట్రా హ్యాట్ పైరేట్స్తో పాటు అంతకు ముందు ఊతాని కిడ్నాప్ చేయడానికి వచ్చిన పైరేట్స్ని ఊతా క్యాప్చర్ చేసింది కదా, సో వాళ్ళని కూడా విడిపిస్తారు అనమాట. సో ఈ పైరేట్స్ అందరూ కూడా చేతులు కలిపి ఎలాగైనా సరే ఊతా యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా చూడాలి అని అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో స్ట్రా హ్యాట్ పైరేట్ క్రూ మొత్తం కూడా దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి వెళ్తారనమాట. అండ్ వాళ్ళు ఒక లైబ్రరీకి అయితే వస్తారు. అదొక లైబ్రరీ లాంటి క్యాజిల్ అనమాట. అండ్ ఈ లైబ్రరీలో చాలా రకాల బుక్స్ అయితే ఉంటాయి. సో ఎలాగైనా అంటే ఊతా యొక్క డ్రీమ్ వరల్డ్ నుంచి ఎలా బయటపడాలో సొల్యూషన్ కనిపెట్టడానికి వాళ్ళైతే ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ సొల్యూషన్ ఏదైనా ఉండొచ్చేమో దాన్ని కనిపెడదామని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ అదే టైంలో వాళ్ళ పైన ఒక అటాక్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే అది ఊతా క్రియేట్ చేసిన ఒక డ్రీమ్ వరల్డ్. సో ఆ వరల్డ్లో తనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. తనకంటే స్ట్రాంగెస్ట్ ఎవరు ఉండరు. సో ఊతా యొక్క పవర్ కారణంగా అక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్ని మూవ్ అవుతాయి అనమాట. అండ్ అవన్నీ కూడా ఈ స్ట్రా హ్యాట్ పైరేట్స్ మీద అటాక్ అయితే చేస్తాయి. సో వీళ్ళందరూ కూడా వాటితో బ్యాటిల్ చేస్తూ ఉంటారు. అండ్ రాబిన్ మాత్రం అక్కడ ఉన్న బుక్స్ని సెర్చ్ చేసి దీనికి సొల్యూషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సీన్ షిఫ్ట్ చేసి మనకి మరీన్స్ని అయితే చూపిస్తారు. ఇప్పుడు నేను మాట్లాడేది రియల్ వరల్డ్లో. డ్రీమ్ వరల్డ్లో ఏం జరుగుతుందో చెప్పట్లా, నేను రియల్ వరల్డ్లో ఏం జరుగుతుందో చెప్తున్నా. ఇక్కడ మరీన్స్ కానీ అడ్మిరల్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క షిప్స్ని వేసుకొని ఈ ఎలిజియా ఐలాండ్కి అయితే వస్తూ ఉంటారనమాట. వీళ్ళందరి యొక్క మెయిన్ గోల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు వీళ్ళందరి యొక్క మెయిన్ గోల్ వచ్చేసరికి ఊతాని క్యాప్చర్ చేయడం. అండ్ వాళ్ళందరూ అక్కడికి వచ్చే టయానికి తను ఆల్రెడీ తన యొక్క పవర్ని యూజ్ చేసి చాలా మందిని తన డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ చేసేసింది. సో ఈ మరీన్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేసరికి ఊతా మాత్రం అక్కడ కూర్చుని ఈ వేక్స్ రూమ్స్ని తింటూ ఉంటుంది అనమాట. సో ఈ అడ్మిరల్స్ వచ్చి దీన్ని ఎలాగైనా ఆపోన్ అంటారు అనమాట. తన పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అదే టైంలో అక్కడ మనం చూసుకుంటే సిచ్యువేషన్ లైవ్ కాన్సర్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ సోల్స్ మొత్తం డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ ఉన్నాయి. ఈ రియల్ వరల్డ్లో ఈ మరీన్స్ అనేవాళ్ళు ఊతాని క్యాప్చర్ చేయడానికి అయితే వస్తారు. బట్ అదే టైంలో ఊతా తన యొక్క పవర్స్ని యూజ్ చేసి ఈ నిద్రపోతున్న బాడీస్ ఉన్నారు చూసేవా, వాళ్ళని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళలో సోల్ అనేది వాళ్ళకి తిరిగి రాలా, బట్ వాళ్ళ యొక్క బాడీస్ని ఊతా కంట్రోల్ చేసి ఈ మరీన్స్ మీదకి పంపిస్తుంది. సో వాళ్ళు కామన్ సిటిజన్స్ని వాళ్ళు ఏమి అటాక్ చేయలేరు కదా, సో అందుకనే వాళ్ళని ఈ మరీన్స్ మీదకి అయితే పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా
ఈ మరీన్స్ని అటాక్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి మనకి స్ట్రా హ్యాట్స్ దగ్గరికి తీసుకొస్తారు. ఇక స్ట్రా హ్యాట్స్ కనుక మనం చూసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్న స్టాచ్యూస్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ స్టాచ్యూస్ యొక్క మెయిన్ గోల్ అంటే స్ట్రా హ్యాట్స్ని ఎలాగైనా సరే వాళ్ళు సొల్యూషన్ని కనిపెట్టకుండా ఆపాలనేది వాళ్ళ గోల్. సో అక్కడ ఉన్న ప్రతి స్టాచ్యూగా వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళతో ఒక పెద్ద క్లాష్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. రియల్ వరల్డ్లోనేమో మరీన్స్ అందరూ కూడా ఊతాతో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ డ్రీమ్ వరల్డ్లో చూసుకుంటే స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఏమో అసలు ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అని తెలుసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇంకొక వైపు ఏమో ఊతా కాన్సర్ట్ అయితే జరుపుతూ ఉంటుంది. ఇక్కడ 3 సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి గైస్. ఫస్ట్ వచ్చేసరికి రియల్ వరల్డ్. ఈ రియల్ వరల్డ్లో మరీన్స్ ఊతాని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డ్రీమ్ వరల్డ్లో. ఫస్ట్ డ్రీమ్ వరల్డ్లో ఒక చోట ఏమో స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్లాన్ని వేస్తున్నారు. అండ్ ఇంకొక వైపు లూఫీ అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఈ ఊతా యొక్క కాన్సెప్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఊతా రియల్ వరల్డ్లోనూ ఉంది, ఈ డ్రీమ్ వరల్డ్లోనూ ఉంది. సో తన యొక్క ఈ సింగ్ డెవిల్ ఫ్రూట్ని యూజ్ చేసి తను క్రియేట్ చేసిన వరల్డ్లో కూడా తను సర్వైవ్ అవ్వగలదు కదా. సో ఈ విధంగా ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది డ్రీమ్ వరల్డ్ గురించి. ఇక మనకి వెంటనే డ్రీమ్ వరల్డ్ అయితే చూపిస్తారు. సో ఈ మూవీ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏది రియల్ వరల్డ్ ఏది డ్రీమ్ వరల్డ్ అనేది కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్పేది ఒకసారి వినండి, అర్థమవుతుంది ఓకేనా. ఇక మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే డ్రీమ్ వరల్డ్ గురించి. డ్రీమ్ వరల్డ్లో ఇంత నేను చెప్పినట్టు కాన్సెప్ట్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్కి ఒక సెలెస్టియల్ డ్రాగన్ అయితే వస్తాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, తను ఆ డ్రీమ్ వరల్డ్కి వచ్చాడు అంటే తను కూడా ఆల్రెడీ ఆ డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయిపోయాడు. సో తను కూడా ఈ సెలెస్టియల్ డ్రాగన్ కూడా ఈ లైవ్ టెలికాస్ట్ని చూస్తూ ఉన్నాడు. సో తను ఆ లైవ్ టెలికాస్ట్ని చూస్తూ తను కూడా ఈ పవర్ కారణంగా తన యొక్క సోల్ కూడా ఈ డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయిపోయింది అనమాట. సో ఆ సెలెస్టియల్ డ్రాగన్ కూడా మన ఊత దగ్గరికి వచ్చి నువ్వు నాతో పాటు రా, నువ్వు నాతో పాటు మెరీ జోవాకి రా, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలని చెప్పి తనైతే అడుగుతాడు. దానికి ఊత రిఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక సెలెస్టియల్ డ్రాగన్ అయినంత మాత్రాన నేను ఈ మాట విన్నాను, ఎందుకంటే నేను క్రియేట్ చేసే ఈ ప్రపంచంలో కామనర్స్ కానీ నోబుల్స్ కానీ ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈక్వల్లే అని చెప్తుంది అనమాట. అండ్ అదే టైంలో మన సెలెస్టియల్ డ్రాగన్కి పిచ్చ కోపం వచ్చింది. సో దాంతో మనోడు చుట్టుపక్కల ఉన్న మెరీన్స్ని ఆర్డర్ చేస్తారనమాట, తను ఎలాగైనా పట్టుకోండి అని. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ డ్రీమ్ వరల్డ్లో ఊత చాలా స్ట్రాంగ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది తను క్రియేట్ చేసిన వరల్డ్ కాబట్టి అఫ్ కోర్స్ తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో తన యొక్క పవర్స్ని యూజ్ చేసి ఆ సెలెస్టియల్ డ్రాగన్ని అలాగే తన వెనకాల వచ్చిన ప్రతి ఒక్క మరీని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉండగా కోబీ బ్లూనో యొక్క గేట్స్ పవర్ యూజ్ చేసుకుని అక్కడికి వస్తాడు. ఆ లైవ్ కాన్సర్ట్ జరిగే చోటుకి వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ట్రూత్ని రివీల్ చేసేస్తారనమాట. కోబీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రస్తుతం మీరున్నది ఇది రియల్ వరల్డ్ కాదు, ఇదంతా కూడా ఒక ఇమాజినరీ వరల్డ్, ఊతా క్రియేట్ చేసిన ఒక ఇమాజినరీ వరల్డ్. మీరు గనక ఇక్కడ నుంచి అతి త్వరలో బయట పడకపోతే ఇక ఎప్పటికీ కూడా మీరు బయటపడలేరు, పర్మనెంట్గా మీరు ఇక్కడే క్యాప్చర్ అయిపోతాడు అని చెప్పి ట్రూత్ అయితే రివీల్ చేసేస్తారు. ఒక్కసారిగా ఆడియన్స్ అందరూ కూడా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థం కాదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళందరూ రియాలిటీలోనే ఉన్నాము, మేము లైవ్ కాన్సర్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ రియాలిటీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఇక్కడ నిద్రపోతున్నారు. ఊతా యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ కారణంగా తన యొక్క సాంగ్ విన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, మేము సాంగ్ వింటున్నాం అనుకుంటున్నారు, మేము రియల్ లైఫ్ వరల్డ్లోనే ఉన్నాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు కోబీ వచ్చి రివీల్ చేసేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి ఊతా అతను చెప్పేది నిజమేనా, మనం ఈ వరల్డ్లో ఉన్నామా అంటే అప్పుడు ఊతా రివ్యూస్, అవును మీరు ఇదే వరల్డ్లో ఉన్నారు, నేను క్రియేట్ చేసిన వరల్డ్లో ఉన్నారు, ఈ ప్రపంచంలో సఫరింగ్ ఉండదు, యుద్ధాలు ఉండవు, మీరందరూ కూడా ఎప్పటికీ నాతో పాటే శాశ్వతంగా ఎక్కడే ఉండిపోవచ్చు, మనందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అయితే చెప్తుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రివర్స్ అవుతారు. కొంతమంది ఏమో ఊతాకి సపోర్ట్ చేస్తారు. ఓకే, తను చేసిన దాంట్లో తప్పే ఉంది, తను మనందరినీ ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది, ఈ వరల్డ్ క్రియేట్ చేసింది, మనకి ఇది మంచిదే కదా అని కొంతమంది అంటే, కొంతమంది లేదు మేము రియాలిటీలో బ్రతకాలనుకుంటున్నాము, మాకు ఈ డ్రీమ్ వరల్డ్ అవసరం లేదు, మాకంటూ ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకంటూ హోమ్స్ ఉన్నాయి, మేము తిరిగి మా ప్రదేశానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మా విలేజెస్కి మమ్మల్ని తిరిగి పంపించే అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఈ ఆడియన్స్ అనేవాళ్ళు 2 గ్రూప్స్గా వేరైపోయి, కొంతమంది ఏమో ఊతాని సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో ఊతాని అపోజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ మధ్య ఒక పెద్ద వార్ అయితే నడుస్తూ ఉంటుంది. సో దాంతో ఊతా వెంటనే వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేసి, మీరు కంగారు పడమాకండి, నేను ఈ వరల్డ్ని మంచిగా మారుస్తాను, మీ అందరికీ ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాను, ఇది నా డ్రీమ్, మీరు కోరుకున్నది ఇదే కదా, మీరేం కోరుకున్నారు, ఈ ప్రపంచంలో యుద్ధాలు లేని ఒక ప్రపంచానికి వెళ్ళాలనుకున్నారు, ఈ ప్రపంచంలో డిస్ట్రక్షన్ కానీ కరప్షన్ కానీ ఇవేమీ లేని ఒక ప్రపంచాన్ని మీరు చూడాలనుకున్నారు, అందుకే నేను ఈ ప్రపంచాన్ని సృష్టించాను, మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తను ఒక టాయ్ లాగా అయితే మార్చేస్తుంది అనమాట. సో అక్కడ ఆ లైవ్ కాన్సెప్ట్లో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టాయ్స్ లాగా అయితే మారిపోతారు. బట్ కోబీ అండ్ బ్లూనో వీళ్ళిద్దరూ బ్లూనో యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్ కారణంగా
ఆ గేట్స్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి ఎలాగో ఎస్కేప్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి ఈ కోబీ అండ్ బ్లూ వీళ్ళిద్దరు కూడా లూఫీ అలాగే మిగిలిన పైరేట్స్ అందరూ ఎక్కడైతే ఉన్నారో ఆ చోటుకి అయితే వచ్చేస్తారనమాట. సీన్ షిఫ్ట్ చేసి మనకి స్ట్రా హ్యాట్ పైరేట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. వాళ్ళు ఆల్రెడీ ఒక లైబ్రరీలో ఉన్నారు. వాళ్ళు సొల్యూషన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ రాబిన్ దానికోసం ప్రయత్నిస్తూ ఉండగా తను రూఫ్ వైపుకి అయితే చూస్తుంది. అక్కడ రూఫ్ పైన కొన్ని డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఈ డ్రాయింగ్సే అక్కడ జరుగుతున్న వాటిని, అక్కడ ఏం జరుగుతుందో వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో తను ఆ డ్రాయింగ్స్ని కేర్ఫుల్గా స్టడీ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో రాబిన్కి అర్థమైపోతుంది. సో వెంటనే తను అక్కడ ఉన్న వాళ్ళతో అంటుంది, నాకు ఇది అర్థమైపోయింది, మనం వెంటనే ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి దీన్ని అని చెప్పి అయితే అంటుంది అనమాట. బట్ అదే టైంలో మనం మిగిలిన వాళ్ళని చూస్తే మిగిలిన స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా ఆ స్టాట్యూస్తో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఫ్రాంకీ చేసిన ఒక అటాక్ కారణంగా ఆ లైబ్రరీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. మొత్తం కుప్ప కూలిపోయే స్థితికి వచ్చేసింది. అంటే ఇక వాళ్ళు కనుక అక్కడే ఉంటే అది వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. సో ప్రతి స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు బిగ్ మామ్ పైరేట్స్ యొక్క హెల్ప్తో అక్కడ నుంచి చివరికి ఎస్కేప్ అయిపోతారనమాట, మిర్రర్ని యూజ్ చేసి. అండ్ వాళ్ళందరూ కూడా లూఫీ అండ్ మిగిలిన పైరేట్స్ ఉన్న చోటుకి వచ్చేస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాబిన్ని, అసలు నువ్వు అక్కడ ఏం చూసావు, నువ్వు అక్కడ ఏమైనా విషయాలు తెలుసుకున్నావా ఈ డ్రీమ్ వరల్డ్ గురించి కానీ, అలాగే ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి ఎలా బయటపడాలి, ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఆ లైబ్రరీలో తెలుసుకున్నావా అని చెప్పి వచ్చి రాబిన్ని అడుగుతారు అనమాట. సో తను అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ ఎలిజియా ఐలాండ్లో చాలా సంవత్సరాల క్రితం టాట్ మ్యూజికా అనబడే ఒక డీమన్ కింగ్ అయితే ఉండేవాడు అనమాట. ఈ డీమన్ కింగ్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే తను ఈ ప్రపంచంలో ఉండే మనుషుల యొక్క పెయిన్ కావచ్చు, సఫరింగ్స్, అలాగే వాళ్ళ యొక్క సారోస్ వీటన్నిటిని కూడా కన్జ్యూమ్ చేసి ఈ వరల్డ్ మొత్తాన్ని కూడా తను డిస్ట్రాయ్ చేసేస్తాడు అనమాట. ఎలిజియా ఐలాండ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సాంగ్ని యూజ్ చేసి ఆ డీమన్ కింగ్ అయిన టాట్ మ్యూజిక్ అని సీల్ చేస్తారు. అర్థమవుతుంది కదా, వాళ్ళందరూ కూడా ఒక సాంగ్ ద్వారా అతన్ని సీల్ చేస్తారు. సో ఆ సాంగ్ని మరలా ఎవరైనా పాడితే ఆ డీమన్ కింగ్ తిరిగి రివైవ్ అవుతాడు అనమాట. సో ప్రెసెంట్ మనం ఊతాన్ని చూసుకుంటే తను ఈ డీమన్ కింగ్ని మరలా రివైవ్ చేయాలని చూస్తుంది. ఆ ఫర్బిడెన్ సాంగ్ని తను మరలా పాడి ఈ డీమన్ కింగ్ని తను రివైవ్ చేయాలని చూస్తుంది అనే విషయం అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, అయితే ఇప్పుడు ఏంటి, మనము ఆ డీమన్ కింగ్ని డిఫీట్ చేసేస్తే మనం ఇక్కడ నుంచి బయటపడిపోవచ్చా అని అడుగుతారనమాట. అప్పుడు రాబిన్ చెప్తుంది, అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఈ డీమన్ కింగ్ని ఊతా రివైవ్ చేసినప్పుడు ఆ డీమన్ కింగ్ రియల్ వరల్డ్లో మాత్రమే కాదు డ్రీమ్ వరల్డ్లో కూడా ఉంటాడు. అంటే ఊతా ఏ విధంగా అయితే రియల్ వరల్డ్ అండ్ డ్రీమ్ వరల్డ్ రెండు వరల్డ్స్లో ఏ విధంగా అయితే తను ఉంటుందో అదే విధంగా ఈ డీమన్ కింగ్ కూడా ఈ రెండు వరల్డ్స్లో కూడా ఉంటాడు అనమాట. అంటే తను డ్రీమ్ వరల్డ్కి రియల్ వరల్డ్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంటాడు. సో తనను డిఫీట్ చేస్తేనే ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటపడవచ్చు. అయితే తనను డిఫీట్ చేసే దగ్గరే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. సో ఈ డీమన్ కింగ్ రెండు వరల్డ్స్లో ఉండటం కారణంగా తనను డిఫీట్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. అంటే ఒకవేళ ఈ డ్రీమ్ వరల్డ్లో లూఫీ అండ్ మిగిలిన పైరేట్స్ అందరూ కలిసి ఆ డీమన్ కింగ్ని డిఫీట్ చేసినా కూడా తన రియల్ వరల్డ్లో ఇంకా బ్రతికే ఉంటాడు కాబట్టి ఇక్కడ మరలా తను తిరిగి రీజనరేట్ అవ్వగలుగుతాడు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, తను రెండు వరల్డ్స్లోనూ ఉన్నాడు. సో ఒక్క వరల్డ్లో తను డిఫీట్ చేసినంత మాత్రాన తను కంప్లీట్గా డిఫీట్ అవ్వడు. సో రాబిన్ చెప్తుంది, ఈ డీమన్ కింగ్ని రెండు వరల్డ్స్లో కూడా ఒకేసారి చంపాలి. రియల్ వరల్డ్లోను అలాగే డ్రీమ్ వరల్డ్లోను ఈ రెండు వరల్డ్స్లోనూ ఒకేసారి ఒకే టైంలో ఒకే ప్లేస్ మీద ఆ డీమన్ కింగ్ని అటాక్ చేయాలి. అప్పుడే ఆ డీమన్ కింగ్ డ్యామేజ్ తీసుకుంటుంది, అలాగే అప్పుడే తనని డిఫీట్ చేయగలుగుతాం. సో తను అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక డైలమాలో పడతారు. ఏమనంటే, సరే డ్రీమ్ వరల్డ్లో అంటే మనందరం కలిసి ఆ డీమన్తో ఫైట్ చేస్తాము, మరి రియల్ వరల్డ్లో తనతో ఎవరు ఫైట్ చేస్తారు? అక్కడ ఎవరు లేరు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. సో అక్కడ మరి తనతో ఎవరు ఫైట్ చేయగలుగుతారు? అసలు తనతో ఫైట్ చేయగలిగే క్యాపబిలిటీ అక్కడ ఎవరికి ఉంది అని చెప్పి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఎలిజియా ఐలాండ్ ఫార్మర్ రూలర్ అయిన ఆ ఓల్డ్ మ్యాన్ మరలా తిరిగి వస్తాడు. వాళ్ళందరూ అతను చూస్తారు, అతను షాక్ అయిపోతారు, అతను ఎక్కడేం చేస్తున్నాడు అని. అప్పుడు అతను వచ్చి చెప్తాడు, రియల్ వరల్డ్లో ఆ డీమన్ కింగ్తో ఫైట్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు, అతను ఖచ్చితంగా వస్తాడు ఎలిజియా ఐలాండ్కి అని అయితే అంటాడు. అండ్ అందరూ కూడా అతను ఎవరా అని చెప్పి ఆసక్తిగా చూస్తారు. అప్పుడే ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు, ఇట్స్ నన్ అదర్ దాన్ షాంక్స్, రెడ్ హెయిర్ షాంక్స్ అని చెప్తాడు అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు షాంక్స్ ఈ ఐలాండ్కి ఎందుకు వస్తాడు, తనకు రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతాడు అనమాట. అండ్ సరిగ్గా అప్పుడే లూఫీ ముందుకు వచ్చి ఆ వరల్డ్ మ్యాన్ని మళ్ళీ అడుగుతాడు, నువ్వు నాకు సరిగ్గా చెప్పు, అసలు ఊతాకి షాంక్స్కి మధ్య ఏం జరిగింది? ఊతా ఎందుకని షాంక్స్ మీద అంత కోపంగా ఉంది? నిజానికి తనకి షాంక్స్ అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, ఆ విషయం నాకు తెలియదు, నువ్వు వెంటనే ఆ విషయాన్ని నాతో చెప్పు అని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్ అడుగుతాడు లూఫీ. బట్ ఆ ఓల్డ్ మ్యాన్ ఇంకా నాంచుతూ ఉంటాడు అనమాట. అంటే ఇంకా
చెప్పడు, తను తడబడుతూ ఉంటాడు. దాంతో లూఫీ ఈ ఓల్డ్ మ్యాన్ని అడిగితే ఎలాంటి ఉపయోగం లేదు, డైరెక్ట్గా ఊతానే అడగాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో స్ట్రా హ్యాట్స్ అందరూ కూడా తను నాపాలని చూస్తారు, కానీ మన లూఫీ ఆగడు. మనకు తెలిసిందే కదా, మనోడు ఒకసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినడు అనమాట మనోడు. సో దాంతో మనోడు డైరెక్ట్గా ఊతానే అడుగుదామని చెప్పి అక్కడ నుంచి ఊతా దగ్గరికి అయితే వెళ్తాడు. అండ్ వెంటనే మనకి సీన్ షిఫ్ట్ చేసి మనకి ఊతా దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. ఊట అక్కడ ఉన్న ప్రతి సిటిజన్ని కూడా ఒక టాయ్ లాగా మార్చేసింది, చెప్పాను కదా ఇందాక మనం. సో మార్చేసి తను ఒక్కటే అక్కడ కూర్చుని ఉంటుంది అనమాట. అండ్ అదే టైంలో మన లూఫీ అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ఊతని అడుగుతాడు, ఊత అసలు నీకు షాంక్స్కి మధ్య ఏం జరిగింది, ఎందుకని నీకు షాంక్స్ మీద అంత కోపంగా ఉంది అని ఊతని అయితే అడుగుతాడు. అందుకు ఊత అంటుంది, వచ్చావా లూఫీ, సరే అయితే చెప్తాను విను నాకు షాంక్స్కి మధ్య ఏం జరిగిందో అని తన యొక్క పాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనకి ఇప్పటి వరకు ఊత యొక్క పాస్ట్ గురించి ఏం తెలుసు, ఊత ఆ ఐలాండ్లో ఒంటరిగా వదిలేయబడింది. అండ్ ఆ ఐలాండ్లో ఆ ఓల్డ్ మ్యాన్ అండ్ ఊత వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరే కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా అదే ఐలాండ్లో ఉండిపోయారు. సంవత్సరాల తర్వాత ఊతకి ఆ ట్రాన్స్పాండర్ స్నేల్స్ దొరకడం కారణంగా తను వరల్డ్ మొత్తం కూడా తన యొక్క పాటల్ని వినిపించి పాపులర్ అయింది. ఇదే మనకి ఊత యొక్క పాస్ట్ గురించి ఇప్పటి వరకు తెలిసింది. అయితే అసలు ఊత ఆ ఐలాండ్లో ఒక్కతే ఎందుకు వదిలివేయబడింది, ఎవరు వదిలేశారు, అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఊత ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఊత రెడ్ హెయిర్ పైరేట్స్తో పాటు ఈ ఎలిజియా ఐలాండ్కి అయితే వస్తుందన్నమాట. ఈ ఎలిజియా ఐలాండ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఐలాండ్లో ఉండే సిటిజన్స్ అందరూ కూడా మ్యూజిషియన్సే. మన ఊత కూడా ఒక మ్యూజిషియన్ అవడం కారణంగా ఊత అక్కడ పెర్ఫామ్ చేస్తుంది. తన ఒక పాట పాడుతుంది అక్కడ. తన యొక్క పాట విన్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయిపోతారు, రియల్లీ తనలో ఒక మంచి టాలెంట్ ఉందని ప్రతి ఒక్కరు తనని పొగుడతారు. అండ్ సరిగ్గా ఇప్పుడే మనకి ఆ వరల్డ్ మ్యాన్ అయితే చూపిస్తాడు, ఈ ఎలిజియా ఐలాండ్ యొక్క రూలర్. అతను మన ఊతా దగ్గరికి వచ్చి, ఊతా నీకు ఒక మంచి టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యూజిషియన్సే. సో నువ్వు మాతో ఉంటే నువ్వు ఇంకా మ్యూజిక్లో ఎన్నో వండర్స్ క్రియేట్ చేయగలుగుతావు, నువ్వు చాలా పాపులర్ అవుతావు, నీ టాలెంట్ ఈ ప్రపంచం మొత్తానికి తెలియాలి అని మన ఊతాతో అయితే చెప్తాడనమాట. అండ్ మన ఊతకి అర్థం కాదు తను ఇక్కడే ఉండాలా లేదా తిరిగి మన షాంక్స్తో పాటు వెళ్ళిపోవాలా అనే విషయం మన ఊతకి అర్థం కాదు. సో దాంతో తను వెళ్ళి షాంక్స్ని అడుగుతుంది, షాంక్స్ నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎక్కడే ఉండమంటావా లేదా మీతో పాటు రమ్మంటావా అని. అండ్ షాంక్స్ అంటాడు, ఇలా చూడు ఊత, నువ్వు ఉండాలనిపిస్తే ఇక్కడే ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూజిషియన్సే. సో నువ్వు ఇక్కడ ఉంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు మాతో పాటు వచ్చేసావనుకో మేమందరం కూడా పైరేట్స్, సో వరల్డ్ గవర్నమెంట్ మా అందరినీ కూడా చంపాలని చూస్తూ ఉంటుంది, దానివల్ల నువ్వు పెద్దగా పాపులర్ అవ్వలేవు, అలాగే నీ డ్రీమ్ కూడా నెరవేరదు. అదే నువ్వు ఎలిజియా ఐలాండ్లోనే ఉన్నావు అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు అండ్ నువ్వు ఒక గొప్ప మ్యూజిషియన్ అవుతావు, వరల్డ్ ఫేమస్గా అయితే మారుతావు అని చెప్పి షాంక్స్ చెప్తాడు. బట్ ఊత ఏడుస్తుంది అనమాట, ఇలా చూడు షాంక్స్, నేను రెడ్ హెయిర్ పైరేట్స్ క్రూ యొక్క సింగర్ని, నేను పాట పాడితే మీకోసం మాత్రమే పాడతాను, ఈ ప్రపంచంలో పాపులర్ అవ్వాలని సూపర్ ఫేమస్ అవ్వాలని నాకేమీ లేదు, ఇలా చూడు నువ్వు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు, నేను నీతో పాటే వచ్చేస్తాను, నేను రెడ్ హెయిర్ పైరేట్స్లో పార్ట్ని నేను మీతోనే ఉంటానని చెప్పి అంటుంది అనమాట. మనకు తెలుసు కదా మన ఊతకి షాంక్స్ అంటే చాలా ఇష్టం, తనని తన ఓన్ ఫాదర్ లాగా అయితే ఊత చూసుకుంటుంది. సో అందుకనే తనకి షాంక్స్ని వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు. తనకి ఈవెన్ తన డ్రీమ్ కూడా తనకి షాంక్స్ ముందు తక్కువగానే అనిపించింది. సో ఊత ఇంతలాగా మన షాంక్స్ని అడ్మైర్ చేసేదనమాట. మరి అంత అడ్మైర్ చేసే ఊతకి ఏం జరిగిందో మనకి ఇప్పుడే రివీల్ అవుతుంది అనమాట. అయితే ఇదంతా జరిగిన తర్వాత షాంక్స్ కూడా సరే అయితే నీ ఇష్టం, నువ్వు మాతోనే ఉంటానంటే మాతో నిండిపోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఒప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఆ తర్వాత మన ఊత నిద్రపోతుంది. అండ్ తను నిద్రపోయి లేచేసరికి ఆ ఎలిజియా ఐలాండ్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఎస్ గైస్, లిటరల్లీ తగలబడిపోతుంది మొత్తం. అక్కడ ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరు, ప్రతి ఒక్కరు చనిపోతారు. అంటే ఆ ఐలాండ్లో ఉన్న ప్రతి సిటిజన్ కూడా చనిపోతాడు అనమాట. జస్ట్ ఇద్దరు మాత్రమే మిగిలి ఉంటారు, ఎలిజియా ఐలాండ్ యొక్క రూలర్ అయిన ఆ ఓల్డ్ మ్యాన్ అండ్ ఆల్సో మన ఊత, వీళ్ళిద్దరూ మాత్రమే సర్వైవ్ అవుతారు అనమాట. ఊతకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అండ్ తను బయటకు వచ్చి చూసేసరికి ఇలా ఐలాండ్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, అందరూ చనిపోయి ఉంటారు, ఏం జరిగిందో తనకు అర్థం కాదు. తను వెంటనే ఓల్డ్ మ్యాన్ దగ్గరికి తను బయటకు వచ్చి చూసేసరికి ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ కూర్చొని ఉంటాడు అనమాట. తనను చూసి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఐలాండ్కి ఏమైంది అని తను అడిగినప్పుడు ఓల్డ్ మ్యాన్ ఈ విధంగా అయితే చెప్తాడు, నీతో పాటు వచ్చిన ఆ రెడ్ హెయిర్ పైరేట్సే ఇదంతా చేశారు, ఈ విధ్వంసం మొత్తం చేశారు, నువ్వు నిద్రపోతున్న టైంలో ఈ ఎలిజియా ఐలాండ్ మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేసేసి ప్రతి ఒక్కరిని చంపేసి మా ట్రెజర్ మొత్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారని చెప్పి అయితే అంటాడు అనమాట. దాంతో ఒక్కసారిగా ఊత షాక్ అయిపోతుంది, ఎందుకంటే తను షాంక్స్ని ఎంతో అడ్మైర్ చేస్తుంది. షాంక్స్ ఇలాంటి వాడని ఊత అసలు అనుకోదు.
బట్ అక్కడ సిచ్యువేషన్ని చూస్తే అక్కడ అదనే జరిగింది, మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అలాగే అక్కడ ఉన్న ట్రెజర్స్ అన్నీ కూడా కనపడట్లేదు. సో మన ఊత అనుకుంటుంది అయితే నిజంగానే షాంక్స్ నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అని చెప్పి అయితే అనుకుంటుంది అనమాట. అండ్ ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు, ఈ ఎలేజియా ఐలాండ్కి రావడానికి షాంక్స్ నిన్ను వాడుకున్నాడు, నీ ద్వారా ఈ ఐలాండ్కి వచ్చి నువ్వు నిద్రపోతున్న టైంలో ఈ ఐలాండ్ మొత్తాన్ని కూడా నాశనం చేసేసి ట్రెజర్స్ అన్ని తీసుకుని నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పానంటే అంటాడు అనమాట. సో దాంతో మన ఊత హార్ట్ బ్రేక్ అయిపోతుంది. తను షాంక్స్ని ఎంతో అడ్మైర్ చేసింది, బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే షాంక్స్ తనని అబాండన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఊత ఎంతో ఏడుస్తుంది. అంటే నేను మోసపోయానా, అంటే ఇదంతా కూడా అబద్ధమేనా, ఎంతకాలం షాంక్స్ కానీ రెడ్ హెయిర్ పైరేట్స్ అందరూ కానీ నా మీద చూపించిన ప్రేమ ఇదంతా కూడా అబద్ధమా, ఇదంతా కూడా నన్ను మోసం చేయడానికేనా అని చెప్పి తను రియల్లీ చాలా బాధపడుతుంది అనమాట. అండ్ అప్పటి నుంచి తను షాంక్స్ మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఈ పాస్ట్ మొత్తాన్ని కూడా మన లూఫీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అండ్ మన లూఫీ ఊత పాస్ట్ వినగానే షాక్ అయిపోతాడు. అండ్ తను అంటాడు, లేదు ఊత, నువ్వు ఎక్కడో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, షాంక్స్ అలాంటి వాడు కాదు, నీకు కూడా ఆ విషయం తెలుసు, నువ్వు ఎందుకని షాంక్స్ గురించి ఇలా అబద్ధం చెప్తున్నావు నాతో అని చెప్పని అయితే అడుగుతాడు అనమాట లూఫీ. అండ్ ఊత అంటుంది, నేను ఫస్ట్ అలానే అనుకున్నాను, నేను నమ్మలేదు లూఫీ, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ నువ్వు కళ్ళతో చూడలేదు, నీకు అర్థం కాదు అక్కడ ఏం జరిగిందో, నేను ఎంత బాధపడ్డాను అని చెప్పి మన లూఫీతో అంటుంది అనమాట. బట్ మన లూఫీ నమ్మడు, ఎందుకంటే లూఫీ లైఫ్లో షాంక్స్ తనకు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు. ఎందుకంటే లూఫీ ఒక పైరేట్గా మారటానికి షాంక్సే తనకి ఇన్స్పిరేషన్. అలాగే షాంక్స్ ఎలాంటి వాడో మన లూఫీకి తెలుసు, షాంక్స్ ఎవరిని కూడా బాధ పెట్టడు. దాంతో ఊత అంటుంది, నాకు తెలుసు నువ్వు నమ్మవని, సో అందుకనే నీలాంటి వాడు నేను క్రియేట్ చేసే ఈ డ్రీమ్ వరల్డ్లో ఉండకూడదు లూఫీ అని చెప్పి లూఫీని చంపడానికి తన మ్యాజిక్ని యూజ్ చేసి సోల్జర్స్ని పంపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా డ్రీమ్ వరల్డ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ అదే టైంలో రియల్ వరల్డ్లో ఊత లూఫీ నిద్రపోతున్నాడు కదా రియల్ వరల్డ్లో, అక్కడ తన లూఫీ దగ్గరకు వచ్చి తనను చంపడానికి రెడీగా ఉంటుంది అనమాట. అంటే డ్రీమ్ వరల్డ్లోనేమో తన యొక్క సోల్జర్స్ని పంపించి లూఫీని చంపేసి, రియల్ వరల్డ్లో కూడా లూఫీని చంపేస్తే ఇక లూఫీ తన దారికి తన ప్లాన్కి అడ్డు రాడు అని ఊత డిసైడ్ అవుతుంది. సరిగ్గా అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు, అండ్ అదే రెడ్ హెయిర్ షాంక్స్. ఎస్ గైస్, ఫైనల్లీ షాంక్స్ ఎంట్రీ అయితే చూస్తాం మనం ఇక్కడే. షాంక్స్ ఎంట్రీ ఇచ్చి ఊత లూఫీని చంపుతూ ఉండగా తనను ఆపుతాడు. ఇదంతా కూడా రియల్ వరల్డ్లో జరుగుతుంది. అయితే రియల్ వరల్డ్లో షాంక్స్ వచ్చి ఊత లూఫీని చంపుతూ ఉండగా ఆపుతాడు. అప్పుడే మన ఊత షాంక్స్ని చూసి అంటుంది, సో నువ్వు వస్తావు అనుకోలేదు షాంక్స్ నేను, సో నువ్వు నిజంగానే వచ్చావు అనమాట అని చెప్పి మన షాంక్స్తో అంటుంది అనమాట. అందుకు షాంక్స్ అంటాడు, అఫ్ కోర్స్ నేను వస్తాను, నా డాటర్ ప్రమాదంలో ఉంది అని తెలిసినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటానని చెప్పి అయితే అంటాడు. దాంతో మన ఊత అంటుంది, ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేయాలనుకుంటున్నావు, నువ్వు నన్ను అబాండన్ చేసావు అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇన్ని సంవత్సరాలు నేను ఎంత సఫర్ అయ్యాలో నీకు తెలుసా అని చెప్పి మన షాంక్స్ని అని మరీన్స్ మీదకి ఏ విధంగా అయితే అక్కడ నిద్రపోతున్న సిటిజన్స్ని పంపించిందో అదే విధంగా మన షాంక్స్ మీద కూడా వాళ్ళని అటాక్ చేయడానికి పంపిస్తుంది అనమాట. బట్ మన షాంక్స్ అండ్ రెడ్ హెయిర్ పైరేట్స్ ని కనుక మనం చూస్తే వాళ్ళందరూ కూడా సిటిజన్స్ ని అటాక్ చేయకుండా జస్ట్ డిఫెండ్ చేసుకుంటూ అయితే ఉంటారు. రియల్ వరల్డ్ లో ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. అండ్ డ్రీమ్ వరల్డ్ లో కూడా రియల్ వరల్డ్ లోనేమో ఊత షాంక్స్ అండ్ రెడ్ హెయిర్ పైరేట్స్ మీదకి మనుషుల్ని పంపిస్తుంది. అండ్ డ్రీమ్ వరల్డ్ లో లూఫీని చంపడానికి తన యొక్క మ్యాజిక్తో క్రియేట్ చేసిన తన యొక్క సోల్జర్స్ని అయితే పంపిస్తుంది అనమాట. అండ్ సరిగ్గా అప్పుడే మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ కూడా లూఫీ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ వాళ్ళతో బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. రియల్ వరల్డ్లోనేమో ఊత రెడ్ హెయిర్ పైరేట్స్తో బ్యాటిల్ చేస్తుంది, అండ్ డ్రీమ్ వరల్డ్లోనేమో స్ట్రా హ్యాట్ పైరేట్స్తో బ్యాటిల్ చేస్తుంది. సో ఐ థింక్ మీకు ఈ సిచ్యువేషన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ విధంగా ఈ రెండు వరల్డ్స్లో ఊత షాంక్స్తోనూ అలాగే లూఫీతోనూ బ్యాటిల్ చేస్తూ అయితే ఉంటుంది. అండ్ సరిగ్గా అప్పుడే మన ఊత ఆ డీమన్ కింగ్ని రివైవ్ చేయాలి అని డిసైడ్ అవుతుంది అనమాట. సో దాంతో ఊత ఆ ఫర్బిడెన్ సాంగ్ని పాడుతుంది. ఆ ఫర్బిడెన్ సాంగ్ని తను పాడుతూ ఉండగా మధ్యలో ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు అనమాట. చెప్పాను కదా, ఎలిజియా ఐలాండ్ రూలర్ ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చి ఊత పాట పాడుతూ ఉంటే మధ్యలో ఆపి, ఊత ఈ విధంగా పాట మాకు, నేను నీకు అబద్ధం చెప్పాను, నిజానికి షాంక్స్ ఇదంతా చేయలేదు, అసలు ఏం జరిగింది ఇప్పుడు నేను నీకు చెప్తాను అని చెప్పి మన ఓల్డ్ మ్యాన్ అసలు ఆ పాస్ట్లో ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరిగింది, ఊత రియల్ వరల్డ్లోనేమో షాంక్స్తోనూ అలాగే డ్రీమ్ వరల్డ్లోనేమో లూఫీ అని తన యొక్క క్రూతోనూ బ్యాటిల్ చేస్తూ ఉంటుంది. అండ్ సరిగ్గా అదే టైంలో తను ఆ డీమన్ కింగ్ని రివైవ్ చేయడానికి ఆ ఫర్బిడెన్ సాంగ్ని పాడటానికి రెడీ అవుతుంది. అండ్ సరిగ్గా అప్పుడే డ్రీమ్ వరల్డ్లో, నేను చెప్పేది డ్రీమ్ వరల్డ్లో, ఈ ఓల్డ్ మ్యాన్ మన ఊత దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందో పాస్ట్లో నిజాన్ని తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అసలు కొన్ని సంవత్సరాల క్రితం ఊత నిద్రపోతున్న టైంలో ఆ ఎలిజియా ఐలాండ్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయింది, అసలు తను నిద్రపోతున్న టైంలో ఏం జరిగిందో
మనకి ఇప్పుడు చూపిస్తారనమాట. అక్కడ ఏం జరిగిందంటే నిజానికి ఊత అక్కడ ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎలిజియా ఐలాండ్ లో. దాని ఆల్రెడీ చెప్పాను కదా, అంటే షాంక్స్ తో పాటు ఊత ఆ ఐలాండ్ కి వచ్చినప్పుడు తను అక్కడ ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ అక్కడ అందరూ తను మెచ్చుకుంటారు. ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతుంది అండ్ తర్వాత తను షాంక్స్ తో మాట్లాడుతుంది, నేను నీతో పాటు వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను చెప్తుంది. షాంక్స్ కూడా దాన్ని ఒప్పుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఊత ఒక సాంగ్ పేపర్ అయితే చూస్తుంది అనమాట. ఆ సాంగ్ పేపర్ ఏదో కాదు, ఈ డీమన్ కింగ్ ని రివైవ్ చేయడానికి యూజ్ చేసే ఫర్బిడెన్ సాంగ్ అనమాట. అంటే ఆ డీమన్ కింగ్ ని కొన్ని సంవత్సరాల క్రితం సీల్ చేయడానికి యూజ్ చేసిన సాంగ్ అది. అదే సాంగ్ మరలా మన ఊత చేతిలో పడుతుంది. ఈ సాంగ్ అనేది తన దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఈ డీమన్ కింగే తన యొక్క పవర్స్ ని యూజ్ చేసి ఊతని మ్యానిపులేట్ చేస్తాడు. అంటే ఊత ఆ పాట పాడేలా చేస్తాడు. అంటే ఊత ఆ పాట పాడితే ఈ డీమన్ కింగ్ మరలా రివైవ్ అవుతాడు కదా. సో దాంతో మన ఊతకి ఆ సాంగ్ పేపర్ దొరకగానే ఊత ఆ సాంగ్ని చూసి నార్మల్ సాంగే అనుకుని దాన్ని పాడటం స్టార్ట్ చేస్తుంది. ఎస్ గైస్, రియల్లీ ఊత ఆ ఫర్బిడెన్ సాంగ్ని పాడుతుంది అనమాట. దాంతో థాట్ మ్యూజికా అనబడే డీమన్ కింగ్ మరలా రివైవ్ అవుతాడు. అండ్ తను రివైవ్ అయిన వెంటనే అక్కడ ఉన్న ఆ ఎలిజియా ఐలాండ్లో ఉన్న జనాలందరినీ కూడా చంపేస్తాడనమాట. అలాగే ఆ ఐలాండ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తాడు, మొత్తం తగలబెట్టేస్తాడు అనమాట ఐలాండ్ మొత్తాన్ని కూడా. అండ్ ఇదే టైంలో మన ఊత కాన్షియస్లో ఉండదు. తనని రివైవ్ చేసిన వెంటనే మన ఊత కాన్షియస్ కోల్పోతుంది అండ్ తన కాన్షియస్లో తను ఉండదు. ఐలాండ్ అనేది డిస్ట్రాయ్ అవ్వడానికి, ఆ ఐలాండ్ మొత్తం తగలబడిపోవడానికి రీజన్ మన షాంక్స్ కాదు, నిజానికి దానికి రీజన్ మన ఊత అనమాట. తను చేసిన మిస్టేక్ వల్లే ఆ డీమన్ కింగ్ మరలా రివైవ్ అయ్యాడు అండ్ ఐలాండ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సరిగ్గా అప్పుడే మన షాంక్స్ అండ్ తన పైరేట్ క్రూ మొత్తం కూడా అక్కడికి వస్తారు. వచ్చి ఆ డీమన్ ఎలాగైనా ఆపాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ డీమన్తో బ్యాటిల్ చేసి ఫైట్ చేసి చివరికి ఆ డీమన్ని మరలా తిరిగి సీల్ చేస్తారనమాట. సో ఇది జరిగింది. అండ్ ఇదంతా జరిగిన తర్వాత షాంక్స్ ఆ ఎలిజియా రూలర్ అయిన ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇలా చూడండి ఊతాని నేను మీ దగ్గరే వదిలేసి వెళ్తాను, తనకి మీరు ఇక్కడ ఏం జరిగిందో అస్సలు చెప్పొద్దు, ఎందుకంటే ఇదంతా కూడా తన వల్లే జరిగింది అని తనకు తెలిస్తే తను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతుంది. ఆ బాధ అండ్ ఆ గిల్టీనెస్ అనేది తనకి లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. ఊత ఇంకా చిన్నపిల్ల, తనకి ఇదంతా తెలిసి చేయలేదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని తనకి చెప్పొద్దు అని ఆ ఓల్డ్ మ్యాన్ని బతిమాలుకుంటాడు. బట్ ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు, మరి ఆ లక్కన ఇక్కడ ఏం జరిగింది అని తను లేచి నన్ను అడిగితే నన్ను ఏం చెప్పమంటావు అని అడిగితే అప్పుడు షాంక్స్ అంటాడు, సరే ఇదంతా నేనే చేశానని చెప్పు, ఇదంతా కూడా తనని నేను మోసం చేసి ఇదంతా కూడా నేనే నాశనం చేసి దోచుకుని వెళ్ళిపోయానని చెప్పమని చెప్తాడు అనమాట. రియల్లీ గైస్, షాంక్స్ నిజంగానే కైండ్ హార్టెడ్ అనమాట. మనోడు ఊత ఫీల్ అవ్వకూడదని చెప్పి ఊత చేసిన మిస్టేక్ని తన మీద వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది జరిగింది అని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్ మన ఊతకైతే చెప్తాడు అని మన ఊత షాక్ అయిపోతుంది. అంటే ఇంతకాలం తను షాంక్స్ మిస్టేక్ చేశాడు, షాంక్స్ తను అబాండన్ చేశాడని చెప్పి అనుకుంటుంది, కానీ నిజానికి అక్కడ మిస్టేక్ జరిగిందే తన వల్ల, ఆ ఐలాండ్ డిస్ట్రాయ్ అయిపోయిందే తన వల్ల. ఈ విషయం తెలిసేసరికి మన ఊత షాక్ అయిపోతుంది. బట్ అప్పటికే లేట్ అయిపోతుంది. తను ఆల్రెడీ ఆ సాంగ్ని యూజ్ చేసి డీమన్ కింగ్ని రివైవ్ చేస్తుందనమాట. దాంతో మన థాట్ మ్యూజిక్ అనబడే ఈ డీమన్ కింగ్ రియల్ వరల్డ్లోను అలాగే డ్రీమ్ వరల్డ్లోను ఈ రెండు వరల్డ్లోనూ రివైవ్ అవుతాడు అనమాట. డ్రీమ్ వరల్డ్లోనేమో స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ ఊతాని కిడ్నాప్ చేయడానికి వచ్చిన పైరేట్స్ ఆ డీమన్ కింగ్తో బ్యాటిల్ చేస్తుంటే, రియల్ వరల్డ్లోనేమో రెడ్ హెయిర్ పైరేట్స్ అండ్ మరీన్స్ వీళ్ళందరూ కలిసి ఆ డీమన్ కింగ్తో బ్యాటిల్ చేస్తూ ఉంటారు. బట్ ఇంతకట రాబిన్ చెప్పినట్లు ఆ డీమన్ కింగ్తో ఒకే టైంలో ఒకేసారి ఒకే ప్లేస్లో అటాక్ చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు ఒక టైంలో ఫైట్ చేస్తున్నారు, వీళ్ళు ఒక టైంలో ఫైట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫైట్ చేస్తున్నారు. సో ఆ డీమన్ కింగ్కి ఎలాంటి డ్యామేజ్ అనేది తగలదు. దానికి తోడు తిరిగి వీళ్ళ మీదే అటాక్ చేస్తూ అయితే ఉంటుంది. సరిగ్గా అప్పుడే కటాకురి అయితే ఎంట్రీ ఇస్తారనమాట. కటాకురి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మన షాంక్స్ అంటారు, సో నువ్వు ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదు అని చెప్పి ఆయన అయితే అంటాడు అనమాట. అండ్ కటాకురి వచ్చిన వెంటనే, ఇలా చూడు రెడ్ హెయిర్ షాంక్స్, నేను డ్రీమ్ వరల్డ్లో ఉన్న నా సహోదరుల్ని నేను నా అబ్జర్వేషనల్ హాకీ ద్వారా చూడగలుగుతున్నాను. వాళ్ళందరూ కూడా అక్కడ డీమన్తో బ్యాటిల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే బ్యాటిల్ చేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ డీమన్తో అలానే బ్యాటిల్ చేస్తున్నారు అని చెప్పి మన కటాకురి అంటాడు అనమాట. దాంతో మన షాంక్స్కి ఐడియా వచ్చింది కదా, అబ్జర్వేషనల్ హాకీని మనం యూజ్ చేసి కోఆర్డినేట్ అవ్వచ్చు కదా అని చెప్పి మన షాంక్స్కి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మన షాంక్స్ అంటాడు, ఇలా చూడు కటాకురి, నువ్వు మాత్రమే కాదు మా క్రూలో కూడా అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేయగలిగేవారు చాలామంది ఏమన్నారని చెప్పి మన యాసోప్ వైపుకి చూస్తాడు. మన యాసోప్ తెలుసు కదా, మన ఊసాప్ యొక్క ఫాదర్. అండ్ యాసోప్ తన యొక్క అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేసి డ్రీమ్ వరల్డ్లో ఉన్న
ఊసాప్తో అయితే కనెక్ట్ అవుతాడు. అండ్ ఊసాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం తన ఫాదర్తో మాట్లాడుతున్నాడు. అండ్ మన ఊసాప్కి అర్థమైపోతుంది యాసోప్ తన యొక్క అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేసి ఊసాప్తో మాట్లాడుతున్నాడు అని. అండ్ దాంతో ఊసాప్ ఫస్ట్ చాలా సంతోషిస్తారనమాట. అండ్ ఆల్సో తను రెడీ అవుతాడు. ఓకే చెప్పండి నాన్న, మీరు చెప్పండి, మీరు చెప్పినట్లుగానే ఇక్కడ మేము బ్యాటిల్ చేస్తామని అయితే చెప్తాడు. అండ్ దాంతో యాసోప్ అండ్ ఊసాప్, రియల్ వరల్డ్లోనేమో యాసోప్ అండ్ డ్రీమ్ వరల్డ్లోనేమో ఊసాప్, వీళ్ళిద్దరూ కూడా ఈ బ్యాటిల్ని కమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ యాసోప్ రియల్ వరల్డ్లో చెప్తాడు రైట్ లెగ్ మీద ఇప్పుడు మేము అటాక్ చేయబోతున్నాము అని చెప్పి యాసోప్ ఊసాప్తో అయితే చెప్తాడు. అండ్ ఊసాప్ అక్కడ ఉన్న స్ట్రా హ్యాట్ పైరేట్స్తో కానీ మిగిలిన వాళ్ళతో, డ్రీమ్ వరల్డ్లో ఉన్న మిగిలిన వాళ్ళతో రెడ్ లెగ్ మీద అటాక్ చేయండి అని చెప్పి కమాండ్ చేస్తాడు అనమాట. ఈ విధంగా వీళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా రెడ్ హెయిర్ పైరేట్స్ కానీ ఇటువైపు ఏమో స్ట్రా హ్యాట్ పైరేట్స్ కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకే టైంలో ఆ డీమన్తో బ్యాటిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. రాబిన్ చెప్పినట్లుగానే ఈ డీమన్తో రెండు ప్రపంచాల్లో కూడా ఒకేసారి ఒకే టైంలో ఒకే ప్లేస్లో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ డీమన్ కింగ్ డ్యామేజ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ వీళ్ళిద్దరూ కలిసి దాన్ని చిత్తుగా కొడతారనమాట. అండ్ అల్టిమేట్లీ డ్రీమ్ వరల్డ్లోనేమో లూఫీ తన యొక్క గేర్ 4ని అన్లాక్ చేస్తాడు. అదేవిధంగా రియల్ వరల్డ్లోనేమో షాంక్స్ తన యొక్క పవర్ఫుల్ అటాక్ని యూజ్ చేస్తాడు. ఈ విధంగా డ్రీమ్ వరల్డ్లోనేమో లూఫీ అండ్ రియల్ వరల్డ్లోనేమో షాంక్స్ వీళ్ళిద్దరూ కూడా ఆ డీమన్ కింగ్ మీద వాళ్ళ యొక్క ఫైనల్ అటాక్ అయితే చేస్తారనమాట. ఈ విధంగా షాంక్స్ అండ్ లూఫీ వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే, ఒకరినొకరు కలవకుండానే వీళ్ళిద్దరూ కలిసి ఆ డీమన్ కింగ్ని అల్టిమేట్గా డిఫీట్ చేసేస్తారు. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోగానే మనకి రియల్ వరల్డ్ని అయితే చూపిస్తారు. ఇక్కడ ఊత కాన్షియస్లోకి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ షాంక్స్ ఊత దగ్గరికి అయితే వస్తాడు. అండ్ సరిగ్గా అప్పుడే అక్కడ మరీన్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గన్స్ని చూపించి ఊతని ఎలాగైనా మాకు సరెండర్ చేసేయండి, తను ఈ ప్రపంచాన్ని అంతం చేయాలి అనుకుంది, సో తనకి శిక్ష పడాలి, తనని మేము మాతో పాటు తీసుకుని వెళ్తాము అని చెప్పని అయితే అంటారు అనమాట అక్కడ ఉన్న మరీన్స్ అందరూ. మన షాంక్స్కు ఒళ్ళు మండిపోయింది గైస్, ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రెజెంట్ చూసుకుంటే మన ఊత చనిపోయే స్టేజ్లో ఉంది. ఈ టైంలో వీళ్ళందరూ తనని తీసుకెళ్తారనేసరికి మన షాంక్స్కి కోపం వచ్చి వెంటనే తన యొక్క కాంకరస్ హాకీని ఫ్లెక్స్ చేస్తాడనమాట. దాంతో టోటల్ ఐలాండ్ మొత్తం కూడా ఒక్కసారిగా షేక్ అవుతుంది. లిటరల్లీ గైస్, నార్మల్గా ఈ కాంకరస్ హాకీని యూజ్ చేసి వీక్ అపోనెంట్స్ని డ్యామేజ్ చేయొచ్చు. ఐ మీన్ వాళ్ళని కంప్లీట్గా కాన్షియస్లో నుంచి వాళ్ళు కంప్లీట్ కాన్షియస్ అనేది కోల్పోతారు వీక్ అపోనెంట్స్కి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే షాంక్స్ యొక్క హాకీ కారణంగా అడ్మైరల్స్కి కూడా చెమటలు పడతాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనోడి యొక్క కాంకరస్ హాకీ అనేది ఏ రేంజ్లో ఉందో. మన ఫుజితోరా అంటాడు, సరే ఈ టైంలో మనం షాంక్స్తో బ్యాటిల్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ చూసుకుంటే నార్మల్ సిటిజన్స్ ఉన్నారు ఆ ఎలిజీ ఐలాండ్లో. సో ఇప్పుడు వాళ్ళు షాంక్స్లో బ్యాటిల్ చేస్తే అదే నార్మల్ సిటిజన్స్కి కూడా ఇంపాక్ట్ పడుతుంది అండ్ వాళ్ళకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరీన్స్ అందరూ కూడా షాంక్స్తో ఫైట్ చేయకుండా కామ్గా అయితే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా మన షాంక్స్ యొక్క బలం తెలుసు. సో షాంక్స్తో బ్యాటిల్ అనేది అంత ఈజీ కాదు, ఖచ్చితంగా వాళ్ళు గెలిచే ఛాన్సెస్ కూడా లేవు, చాలా క్యాజువాలిటీస్ అయితే ఉంటాయి. దాంతో ఊత షాంక్స్తో ఉంటుంది అనమాట, నన్ను క్షమించు షాంక్స్, ఇదంతా కూడా నా వల్లే జరిగింది, నేను చేసిన మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి తను బాధపడుతుంది. అని మన షాంక్స్ అంటాడు, డోంట్ వరీ, అలా ఏం కాదు, నువ్వు కంగారు పడమాక, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి మన షాంక్స్ అయితే మన ఊతతో అంటాడు అనమాట. బట్ ఇక్కడ మన సిచ్యువేషన్ చూసుకుంటే గైస్, ఇంకా డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయి ఉన్న వాళ్ళు తిరిగి ప్రపంచానికి రాలా. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు మన ఊత అంటుంది, అయితే నాకు అర్థమైంది, నేను ఒక ఫైనల్ సాంగ్ పాడాలి, నేను ఆ పాట పాడితేనే వాళ్ళందరూ కూడా తిరిగి ప్రపంచానికి వస్తారు అని చెప్పి అయితే అంటుంది. బట్ ఇక్కడ మన ఊత కండిషన్ని చూస్తే తను గనక ఇప్పుడు రెస్ట్ తీసుకోకపోతే తన ప్రాణాలకే ప్రమాదం, ఇదంతా జరగడానికి నా మిస్టేకే కారణం, సో దీన్ని నేనే సరి చేస్తాను అని చెప్పి తన ఫైనల్ సాంగ్ అయితే పాడుతుంది అనమాట. దాంతో డ్రీమ్ వరల్డ్లో క్యాప్చర్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి నార్మల్ ప్రపంచానికి అయితే వచ్చేస్తారు. బట్ ఊత చనిపోతుంది. అండ్ చనిపోయే ముందు ఊత డ్రీమ్ వరల్డ్లో మన లూఫీని కలుస్తుంది అనమాట. లూఫీని కలిసి లూఫీతో మాట్లాడుతుంది, ఐఎమ్ సారీ లూఫీ, ఇదంతా కూడా నా వల్లే జరిగింది, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, బట్ ఇంతకాలం నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మన లూఫీతో మాట్లాడి తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ రియల్ వరల్డ్లో కూడా తన షాంక్స్తో మాట్లాడుతుంది, నాకు నీతో పాటే ఉండాలని ఉంది షాంక్స్, ఇంకా నాకు రెడ్ హెయిర్ పైరేట్స్ యొక్క సింగర్ లాగానే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి తను బాధపడుతుంది. గైస్ రియల్లీ ఈ సీన్ అయితే
చాలా ఎమోషనల్గా అయితే ఉంటుందన్నమాట ఎండింగ్లో. సో ఆ విధంగా ఆ మాటలు చెప్పి మన ఊత చనిపోతుందన్నమాట రియల్లీ. అండ్ ఆ విధంగా అయితే మన ఊత స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత కాసేపటికి షీన్ షిఫ్ట్ చేసి మనకి మన థౌజండ్స్ అన్ని షిప్కి అయితే తీసుకొస్తారు. అక్కడ చూసుకుంటే మన లూఫీ అప్పుడే తన కాన్షియస్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూసేసరికి అక్కడ స్ట్రా హెయిర్ పైరట్స్ అందరూ కూడా అక్కడే ఉంటారనమాట. తను వాళ్ళందరినీ కూడా అడుగుతాడు, అసలు ఇక్కడ ఏం జరిగింది, మనం ఎక్కడికి ఎందుకు ఉన్నాం, మనం ఎలిజీ ఐలాండ్లో కదా ఉండాల్సింది అని అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మన లూఫీకి రెడ్ హెయిర్ పైరట్స్ వచ్చారు, సో వాళ్ళే మనల్ని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేశారనమాట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, లూఫీ నువ్వు అతని కలవ్వా అని చెప్పి స్ట్రా హెయిర్ పైరట్స్ అందరూ కూడా మన లూఫీని అడుగుతారు. అని మన లూఫీ అంటాడు, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్. మన లూఫీకి తెలుసు ఇది అప్పుడే కాదు, నేను ఇంకా స్ట్రాంగ్గా మారాలి, నేను ఇంకా స్ట్రాంగ్గా మారిన తర్వాతే నేను షాంక్స్ని కలుస్తాను అని చెప్పి మన లూఫీ ఒక మంచి డిటర్మినేషన్తో అయితే చెప్తాడనమాట. అండ్ దాంతో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది గైస్. సో ఈ మూవీ మొత్తం కూడా మన ఊతా యొక్క జర్నీనే చూపిస్తారు. ఊతా ఈ ప్రపంచంలో ఉన్న సఫరింగ్ని తీసివేయడానికి తన యొక్క ఓన్ ఐడియాలజీతో అయితే ముందుకు వస్తుంది. బట్ అది కరెక్ట్ కాదు అని మనకి ఈ మూవీ చివరిలో అయితే చూపిస్తారు. మార్పు అనేది ఈ రియల్ ప్రపంచంలోనే తీసుకురావాలి కానీ ఒక డ్రీమ్ వరల్డ్లో కాదు అని చెప్పి ఈ మూవీ ద్వారా మనకైతే చూపిస్తారనమాట. రియల్లీ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్ పీస్ యొక్క మెయిన్ థీమ్ని మనకి ఈ మూవీలో చూపించారు. అంటే వన్ పీస్ వరల్డ్ యొక్క రియాలిటీని అండ్ ఆ రియాలిటీని మార్చడానికి ఎవరి ఐడియాలజీస్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మనం లూఫీని చూసుకుంటే లూఫీనేమో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ రావాలి అని అయితే మనోడు కోరుకుంటాడు. అంటే అదేవిధంగా మన లూఫీ ఫాదర్ అయిన మంకీ డి డ్రాగన్ కూడా ప్రతి ఒక్క బానిసని ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ నుంచి విడిపించాలి అని డిసైడ్ అవుతాడు. అండ్ ఇంకొక వైపు మనం గార్ప్ని చూసుకుంటే గార్ప్ మరీన్స్ అందరూ కూడా జస్టిస్ వైపుకు వెళ్ళేలాగా చూసుకుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది ఈ ప్రపంచాన్ని కాపాడటానికి. సో ఈ మూవీలో మనకి ఊతా యొక్క ఐడియాలజీని అయితే చూపించారు. ఇది నా ఫస్ట్ టైం నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇదే నా ఫస్ట్ టైం అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా దయచేసి అర్థం చేసుకోండి. దీనికి కనుక మంచి రెస్పాన్స్ వస్తే, దీనికి కనుక మంచి రీచ్ వస్తే ఇంకా మీదట ఫ్యూచర్లో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే చేస్తాను, ఇంకా మాంగా ఎక్స్ప్లెనేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. బట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గైస్ కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది రెడ్ మూవీ చూసారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ని మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో త్వరలో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.